అర్థమైన విషయాన్ని చెప్పి ఉంటాడు అన్న దాంట్లో ఉన్న మర్మం ఏమిటో తెలుసా అండి? అహల్య కేవలం వ్యభిచారానికి సిద్ధపడిపోయి ఉన్న మనిషి కాదు. గౌతముని యొక్క తపస్సు పెరిగిపోతే దేవతలకి ఇంద్రుడికి ఇబ్బంది వస్తుందని గౌతమ మహర్షిని తపస్సు ఏ విధంగా పాడు చెయ్యాలి అంటే ఆయన్ని కామానికన్నా వశం చెయ్యాలి, క్రోధానికైనా వశం చెయ్యాలి. ఆయన్ని కామానికి వశుణ్ణి చేయడం సాధ్యం కాదు, ఆయన్ని క్రోధానికి వశుణ్ణి చేయడము సాధ్యం కాదు. ఆయనేమంత అమాయకుడు కాడు, అంత తపస్సు భగ్నం చేసుకునేవాడు కాదు. వినా మార్గం లేని స్థితిని కల్పించాలి. దానికి యథార్థానికి చతుర్ముఖ బ్రహ్మగారు అహల్యా హృదయం తెలుసుకోకుండా చేసిన కన్యాదానాన్ని ఇంద్రుడు ఆయుధంగా తీసుకున్నాడు. నా యందు మక్కువ ఉంది. ఎందుకనంటే బ్రహ్మగారు అహల్యనిచ్చినప్పుడు ఒక మాట అన్నాడు, నేను గౌతముడికి ఇచ్చేస్తాను అనలేదు. మీరు చాలా జాగ్రత్తగా మహర్షి చరిత్ర చదివితే నేను అహల్యని గౌతముడికి ఇచ్చేస్తున్నాను అని బ్రహ్మగారు అనలేదు. ఎవరు భూప్రదక్షిణం చేసి తొందరగా వస్తారో వాళ్ళకి ఇస్తానన్నాడు. అహల్య కోసం దేవేంద్రాదులందరూ ఉన్నారు సభలో. వాళ్ళందరూ ఆ మాట వినగానే అందరూ తమ తమ వాహనాలెక్కి భూప్రదక్షిణానికి వెళ్ళిపోయారు. గౌతముడు ఒక్కడు ఏం చేశాడంటే, పిల్ల మీద వ్యామోహం ఉంటే తీసుకొచ్చి పిల్లని అప్పచెప్పక్కర్లా, అక్కడే పుస్తకట్టి తీసుకొచ్చేయచ్చు, నేను పెళ్లి చేసుకున్నానని. ఆయన ఏం చేశాడంటే లోకానికి ధర్మాన్ని నేర్పాలి. బ్రహ్మగారు ఎదురుగుండా ఓ ఆవు ఉంది, ఆ ఆవు చుట్టూ ప్రదక్షిణం చేసి వచ్చి భూప్రదక్షిణం పూర్తయింది అన్నాడు. ఆవు చుట్టూ ప్రదక్షిణం చేస్తే ముందు ఎవరు వస్తారండి? గౌతముడు వచ్చారు, తర్వాత వాళ్ళందరూ వచ్చారు. వచ్చిన తర్వాత బ్రహ్మగారు వెంటనే ఏం చెప్పాడుగా, అయ్యా అయిపోయింది భూప్రదక్షిణ, నే ముందు వచ్చాను, నే వెనక వచ్చాను, నే సెకండ్, నే థర్డ్, నే ఫోర్త్ అని వచ్చి నించున్నారు. బ్రహ్మగారు అన్నారు, మొదట గౌతముడు వచ్చాడన్నారు. అది ఎలా? గోవుకి ప్రదక్షిణం చేశాడయా, భూమికి ప్రదక్షిణం చేసినట్టే. గౌతముడు శాస్త్రము యొక్క ప్రమాణాన్ని నిలబెట్టడానికి చేశాడు, వ్యామోహంతో చేయలేదు. కానీ ఇంద్రుడికి అహల్య యందు వ్యామోహం ఉంది, అహల్యకుడి ఇంద్రుడి యందు కోరిక ఉంది. తనన్న ప్రమాణాన్ని నిలబెట్టినవాడు తపస్వి కాబట్టి గౌతముడికి ఇచ్చి పెళ్లి చేశాడు. ఇది పట్టుకున్నాడు ఇంద్రుడు. పట్టుకుని ఇప్పుడు గౌతముణ్ణి పాడు చేయడానికి వచ్చాడు. అహల్య మధ్యలో ఉపకరణంగా వాడారు తప్ప అసలు ప్రయోజనం ఏమిటంటే గౌతముడి తపస్సు పాడు చేయడం. అందుకే దేవతలకు వెళ్ళి చెప్పాడు, నేను పాడు చేశానయ్యా గౌతముడి తపస్సు, ఇలా తప్ప కోపం రాదు. కాబట్టి కోపం వచ్చింది. కోపం వచ్చిందనడానికి కూడా లేదండి. క్రోధంతో శపించిన వాడైతే 1,00,000 సంవత్సరములు శిలవైపోదువుగాక అనాలి. అలా అనలేదు. తప్పు దిద్దాడు, పశ్చాత్తాపం వచ్చే మార్గాన్ని చూశాడు, మనసు మీద ప్రభావం చూపించాడు గౌతముడు. ఏ పుంస్త్వం ఉందో దానివల్ల కదా తప్పు చేశావు, కాబట్టి పేతతుర్వృషణౌ భూమౌ సహస్రాక్షస్య తక్షణాత్, నీ వృషణములు పడిపోతాయని ఆయన అన్నాడు. నువ్వు రజోగుణ తమోగుణ ప్రభావం మనసుకి అంటి ఉండడం చేత ఈ దోషం చేశావు. అవి పోవాలంటే వాయుభక్ష నిరాహార తప్యంతి భస్మశాయిని అని ఆవిడన్నాడు. నువ్వు ఆహారం తీసుకోకుండా తపస్సు చేయి, నీ మనసు పరిశుద్ధమవుతుంది. పరిశుద్ధమైందని గుర్తు రాముడు వస్తాడు. రాముడు వచ్చిన నాడు నువ్వు మళ్ళీ యథారూపాన్ని పొందుతావు, పొందిన నాడు నేను వచ్చి నిన్ను స్వీకరిస్తానన్నాడు. కానీ ఈ పాటి మాట అన్నందుకు ఆయన తపస్సు పోయింది. కాబట్టి యథార్థ హృదయమే చెప్పి ఉంటాడు విశ్వామిత్రుడు. ఇది చెప్పాడా లేదా విశ్వామిత్రుడు నిన్నటి కథలో? చెప్పాడు. అంతేకాని అవకాశం దొరికింది కదా, గౌతమ మహర్షి భార్య ఇలా తప్పు చేసిందని దాన్ని చిలవల పలవలు చేసి చెప్దామన్న హృదయం ఉన్న నీచుడేం కాడు విశ్వామిత్రుడు. ఉదారుడు, మహానుభావుడు. ఆయన ఎందుకు మాట్లాడతాడు అలాగా? ఆయన ఏం మాట్లాడ్డా అలాగా? ఆయన అలా మాట్లాడతాడేమో శతానందుడు అనుకోడు. కాబట్టి ఇప్పుడు మా అమ్మ విషయాన్ని నీకు యథార్థంగా చెప్పి ఉంటాడు. నాకు చాలా సంతోషంగా ఉంది. అపి కౌశిక భద్రంతే గురుణా మమ సంగత మమ మాతామునిశ్రేష్ట రామ సందర్శనాదిత. ఇప్పుడు మా అమ్మ సమస్త భూతముల చేత గౌరవింపబడినదై అపారమైన తేజోమూర్తి అయి నా తండ్రితో కలిసి ఉంటుంది. నాకు చాలా సంతోషంగా ఉంది అని తన తల్లి శాప విమోచనానికి కారణం రామచంద్రమూర్తిని తెలుసుకోగానే స్వాగతంతే నరశ్రేష్ఠ దిష్ట్యా ప్రాప్తోసి రాఘవ విశ్వామిత్రం పురస్కృత్య మహర్షిం అపరాజితం. ఈ విశ్వామిత్ర మహర్షితో కలిసి వచ్చినటువంటి ఓ రామ నీకు స్వాగతం. ఎందుకు తనిప్పుడు స్వాగతం చెప్పాలి? తనకి ఉపకారం జరిగింది, తన తల్లి సశరీరురాలైంది, తపస్సులోంచి బయటికి వచ్చింది అని. ఈ విశ్వామిత్రుడు మహానుభావుడు, అత్యద్భుతమైన వ్యక్తి. ఈయన ఇవాళ ఈ స్థితిని చేరుకున్నాడు అంటే, బ్రహ్మర్షిత్వాన్ని పొందాడు అంటే
ఇంత గొప్ప స్థితిని పొందాడంటే అకస్మాత్తుగా వచ్చినది కాదు. ఈయన ఎంత కష్టపడ్డాడో, ఎన్నిటికి ఎదురీదాడో, ఎన్నిసార్లు కామం క్రోధం, క్రోధం కామం, కామం క్రోధం, ఎన్ని మాటలో వశుడైపోయి భంగపాటు చెంది తపస్సు పోగొట్టుకుని చివరికి బ్రహ్మర్షిత్వాన్ని ఎలా పొందాడో నీకు చెప్తాను నాయనా విను అని. ఎందుకు చెప్పాలి ఇప్పుడు విశ్వామిత్ర చరిత్ర అంటే, మీరు చూడండి, లోకంలో ఒక పోకడు ఉంటుంది. నాకు మా గోపాలకృష్ణ గారు అంటే చాలా ప్రీతి అనుకోండి. నేను చాలా ప్రీతి అయితే ఏం చేస్తాను, ఏదో గోపాలకృష్ణ గారు నాకు కావలసినటువంటి ఉపకారం ఒకటి చేశారు అనగానే, గోపాలకృష్ణ గారి గురించి మీకు తెలియదు, ఆయన ఎటువంటి వారో తెలుసా అండి, మహానుభావుడు, ఇత పూర్వం ఏమైందంటే అని ఆయన చరిత్ర ఒకసారి చెప్పేస్తాను మీకు. ఎందుకు చెప్పేస్తానంటే నా సంతోషం అనమాట. నా సంతోషంతో ఆయన గురించి మాట్లాడతాను. అంటే నా సంతోషం పట్టకపోతే అవతల వారి యందు గౌరవాన్ని ఆవిష్కరించడానికి, వారి యొక్క గౌరవం ఈ స్థితికి ఎలా వచ్చారో ఉన్నదున్నట్టు మాట్లాడి ఇవాళ ఈ స్థితిని పొందారంటాం. ఆ చరిత్ర కీర్తనం ఎక్కడికి తీసుకొచ్చారంటే, శ్రీరామాయణం బాలకాండలో విశ్వామిత్ర మహర్షి లోకానికి రాముణ్ణప్పజెప్పేయడానికి ముందు శతానందుడి చేత కీర్తింపజేశారు. అంటే విశ్వామిత్ర మహర్షి చరిత్ర విశ్వామిత్రుడు చెప్పలేదు ఇప్పటిదాకా. సోత్కర్ష అవుతుంది ఎలా చెప్తాడండి? ఆయన చెప్పింది తన వంశంలో పెద్దల గురించి చెప్పాడు, గాది గురించి చెప్పాడు, ఆ తర్వాత నేను ఎలా కౌశికుడనయ్యానన్నది చెప్పాడు తప్ప తనెంత గొప్పవాడయ్యాడో ఎలా అయ్యాడో ఎప్పుడూ మాట్లాడలేదు. ఇప్పుడు శతానందుడు మాట్లాడుతున్నాడు. ఆయన అన్నాడు, రాజా భూదేశ ధర్మాత్మ దీర్ఘకాలమరిందమ ధర్మజ్ఞ కృత విద్యశ్చ ప్రజానాంచ హితేరతః. ఈయన ఈ విశ్వామిత్రుడు చాలా కాలం రాజుగా ఈ భూమండలాన్ని పరిపాలించాడు. ధర్మహితంగా, ప్రజారంజకంగా ఎన్నో సంవత్సరముల పాటు రాజ్యాన్నంతటినీ పరిపాలించి ఒకానొక సమయంలో ఒక అక్షౌహిణి సైన్యంతో భూమండలమంతా తిరిగి రాజ్యానికి వస్తూ వశిష్ఠ మహర్షి యొక్క ఆశ్రమానికి వెళ్ళారు. వెళ్ళి వశిష్ఠ మహర్షి సాదరంగా స్వాగతం చెప్పారు. ఇరువురు కూర్చున్నారు. ఒకరిని ఒకరు కుశల ప్రశ్నలు వేసుకున్నారు. కుశల ప్రశ్నలు అయిపోవడానికి ముందే వశిష్ఠ మహర్షి అతిథి సత్కారం చేశారు. మీరు ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. రామాయణంలో, శ్రీరామాయణంలో అతిథిని గౌరవించడం, కృతజ్ఞత, ఈ రెండు మాటలు ఎక్కడెక్కడ కనపడ్డాయో వాళ్ళు ఉదాత్తులు అని గుర్తు. కృతజ్ఞత అన్న మాట గురించి, ఆతిథ్యము అన్న మాట గురించి శ్రీరామాయణంలో అనేక చోట్ల ప్రస్తావన వస్తుంది. ఎన్ని చోట్ల వస్తుంది. ఇది ఎక్కడెక్కడ హృదయము విశాలమై ఉంటుందో, సంస్కారవంతమై ఉంటుందో అక్కడక్కడ ఈ అతిథి పూజ గురించి, సత్కారం గురించి మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి వశిష్ఠుడు విశ్వామిత్రునకు పాద్యము అర్ఘ్యము ఇచ్చి ఆసనం ఇచ్చి గౌరవించాడు ఇత పూర్వమే. ఆయన కాసేపు మాట్లాడిన తర్వాత నేను బయలుదేరి వెళ్ళిపోతాను, నా సైన్యం ఎదురు చూస్తోంది అన్నాడు. ఎందుకంటే సైన్యాన్ని ఆశ్రమంలోకి తీసుకురారు, బయట విడిది చేస్తుంది. నేను బయలుదేరుతున్నాను అన్నాడు. అంటే ఆయన అన్నాడు వశిష్ఠుడు, ఆతిథ్యం కర్తుమిచ్చామి బలస్యాస్య మహాబల తవ చైనా ప్రమేయస్య యదార్హం సంప్రతీచ్ఛమి. ఇంత దూరం వచ్చారు, నా ఆతిథ్యం స్వీకరించి వెళ్ళండి, నేను ఇచ్చేటటువంటి ప్రసాదాన్ని స్వీకరించి వెళ్ళండి అంటే విశ్వామిత్రుడు అన్నాడు, ఏవముక్తో వశిష్ఠేన విశ్వామిత్రో మహామతి కృతమిత్య బ్రవీద్రాజ ప్రియవాక్యేన మే త్వయా ఫలమూలేన భగవన్ విద్యతే యత్తవాశ్రమే పాద్యేనాచమనీయేన భగవద్దర్శనేన చ సర్వధా చ మహాప్రాజ్ఞ పూజార్హేణ సుపూజితః గమిష్యామి నమస్తేస్తు మైత్రేణేక్షస్వ చక్షుషా. నువ్వు నాకు పాద్యం ఇచ్చావు, ఆసనం ఇచ్చావు, ఫలమూలాదులను ఇచ్చావు, నన్ను ఇంత గౌరవించావు, ప్రేమతో మాట్లాడావు, ఇంకింతకన్నా ఆతిథ్యం ఏమిటి? నేను బయలుదేరి వెళ్ళిపోతాను, నువ్వు నన్ను ఎప్పుడూ ఇలాగే ప్రేమతో చూస్తూ ఉండు చాలు, నాకంతకన్నా ఇంకేం అక్కర్లేదు, నేను బయలుదేరుతానన్నాడు విశ్వామిత్రుడు. ఎప్పుడూ ఇలాగే ఉంటే మనసు ఇంకోలా ఉంటుంది. ఏదో ఆ దేవకీ వసుదేవుల్ని రథం ఎక్కించినప్పుడు ఓలాగా, అశరీరవాణి పలికినప్పుడు ఓలాగా ఉన్నట్టు ఉండకూడదుగా. విశ్వామిత్రుడితో సమస్య ఎక్కడొస్తుందంటే, ఆయన మనసులోకి ఇంకో కోరిక రానంతసేపు బాగానే ఉంటుంది. అంటే ఇంకా మనసు సంస్కారమును పొందలేదు అది బాగా. కాబట్టి ఇక్కడి వరకు చాలా బాగానే మాట్లాడాడు ఆయన. ఏ విశ్వామిత్రుడిని చెప్పేది? రాముడితో మాట్లాడిన విశ్వామిత్రుడు కాదు, ప్రారంభంలో విశ్వామిత్రుడు. ఈ మాటలంటే
పదే పదే పట్టుపట్టాడు వశిష్ఠుడు. కాదు కాదు, మీరు ఇక్కడ ఏదైనా ప్రసాదం తీసుకుని వెళ్ళవలసిందే, ఆతిథ్యం స్వీకరించండి అని. ఎందుకు అలా పట్టుపట్టాలి? అలా పట్టుపట్టకపోతే గొడవ వదిలిపోతుంది కదండి, వెళ్ళిపోతాడు కదా ఆయన. అంటే ఎవరి ధర్మం వాళ్ళది. భోజనం సమయానికి ఒక అతిథి వచ్చారనుకోండి, మీరు భోజనం చేసేస్తున్నారు, అప్పటికే ఒక అతిథి వచ్చారు, కనీస మర్యాద ఏంటంటే మీ అబ్బాయిని పిలిచి ఆయనకు ఒక పండు ఇవ్వరా, కాసి తింటూ ఉండమని వస్తున్నాన్నారు. అంతేగాని నేను భోజనం చేస్తుంటే వచ్చాడని తిట్టకూడదు. మీరు భోజనం చేసే సమయంలో వస్తే ఆయన్ని మీరు రండి పలహారం చేయండి మాతో అనాలి, రండి భోజనం చేయండి అనాలి. ఈశ్వరుడు ఇంకోలాగే ఆయన రాడు, అలాగే వస్తాడు. నువ్వు ఎలా వస్తే పెట్టవో అలా వస్తాడు. ఎందుకో తెలుసా? నీ ప్రజ్ఞ, నీ సంస్కారం చూడడానికి వస్తాడు. శంకర భగవత్పాదులంతటి వారికి తప్పలేదు. నన్ను తప్పుకోమంటావా, నాలో ఆత్మను తప్పుకోమంటావా అంటే మనీషాపతికం చేయవలసి వచ్చింది. కాబట్టి ఇలా విడితే పెట్టడు, పెట్టే అవకాశం ఉండదు అని ఎలా ఉంటుందో అలా వస్తాడు. పెడతాడా పెట్టడా చూస్తాడు. నువ్వు ఆయన యందు ఈశ్వరుణ్ణి చూసి కలిసి తిన్నావనుకో, లేదా ఆయనకి పెట్టడానికి ఉద్యుక్తుడవయ్యావనుకో, చాలు, ఆయన సంప్రీతి చెందుతాడు. ఇది ధర్మం. వేళ తప్పిపోతోంది, అవతల సైన్యం ఆకలితో ఉంది. సరే వెళ్ళండి అనో మాట అన్నాడు అనుకోండి, వశిష్ఠుడు తినచ్చు అన్నం. మరి వాళ్ళు సైన్యం అన్న వాళ్ళు కాయ కష్టం చేసేవాళ్ళండి. వాళ్ళకి వేళ పట్టున భోజనం దొరికితేనే వాళ్ళు తృప్తి పడతారు. అందుకని ఆయన అన్నాడు, 10 మాటలు పట్టుపట్టాడు ధర్మం కోసం. మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, రామాయణము వేదోపబృంహణము, ధర్మాన్ని పట్టుకుంటుంది. అందుకే శతానందులు మాట్లాడినా అలాగే ఉంటుంది, ఋషులు ఎవరు మాట్లాడినా అలా ఉంటుంది. కాబట్టి తిని వెళ్ళండి పట్టుపట్టాడు. ఆయన అన్నాడు చూసి చూసి, సరే అలాగే పెట్టండి అన్నాడు. ఒకరా ఇద్దరా? అక్షౌహిణి సైన్యం, దానికి అంతటికీ పెట్టాలి. పెట్టండి అన్నాను కదా. ఇప్పుడు ఏం చేస్తాడు? విశ్వామిత్రుడి దృష్టికోణం ఎలా ఉంటుంది? ఇప్పుడు వంట వాళ్ళను ఎవరినో పిలుస్తాడు, వంటంటారా అంటాడు. పోన్లేండి చాలా వేళ అయిపోయింది కదా, కనీసం ఓ పప్పు పులుసో ఏదో పెట్టండి, తినేస్తారు ఊరగాయ వేసుకొని అంటారు అనుకుంటాడు. ఈయనేం చేశాడు? అలా అనలేదు. అనకుండా తన దగ్గర ఉన్నటువంటి శబళ కామధేనువు యొక్క బిడ్డ దాన్ని పిలిచాడు. పిలిచి ఆ కామధేనువుతో ఒక మాట అన్నాడు, నువ్వు వెంటనే వీళ్ళందరికీ కావలసినటువంటి పదార్థాలన్నిటినీ సృజించు. వండు కాదు, సృజించు అంటే ఈయన మాట విని ఆవిడ సంకల్పం చేస్తుంది. అంటే కామధేనువు, కల్పవృక్షం, ఈ రెండు అటువంటివే. అది పువ్వుల రూపంలో పళ్ళ రూపంలో ఇస్తుంది. ఈమె ఒక్కసారి ఆయన కోరగానే అలా జరగాలనుకుందంతే. ఆయన మర్యాద ఏం చేస్తే నిలబడుతుందో అలా జరగాలి అంతే. వచ్చేస్తాయి ఆ పదార్థాలు, అక్కడికి వచ్చేసి కూర్చుంటాయి అంతే. కాబట్టి ఇప్పుడు కామధేనువుని ఈ మాట అనగానే వచ్చేసాయి అంతే. ఇంకా ఆయన వెళ్ళిపోయి సైన్యాన్ని పిలవలేదు భోజనానికి, ఏం వచ్చేసాయి? ఇక్షూన్ మధూంస్తథా లాజాన్ మైరేయాంశ్చ వరాసవాన్ పానాని చ మహర్షాణి భక్ష్యాం సోచ్ఛావచాంస్తథా ఉష్ణాఢ్యస్యౌదనస్యాత్ర రాశయ పర్వతోపమాః మృష్ణాన్నానీ చ సూపాంశ్చ దధికుల్యాంస్తథైవ చ నానాస్వాదు రసానాంచ షాడబానాం తథైవ చ భాజనాని సుపూర్ణాని గౌడాని చ సహస్రశః. కొన్ని మీరు దాచలేరు. పనసపండు తొనలు ఇంట్లో పెట్టి మీరు దాచడం కుదరదు, అది వాసన చెప్పేస్తుంది. మల్లెపూల దండ ఇంట్లో పెట్టి దాచడం కుదరదు, వాసన చెప్పేస్తుంది. అలాగే ఇంకా వండుతున్నారో వండట్లేదో అని అనుమానం రావడానికి కాశీఖండంలో వ్యాసుడు కాదు ఆతిథ్యానికి వచ్చింది. వెంటనే కామధేనువు సృజిస్తే వేడి అన్నపు రాసులు పర్వతాల్లో వచ్చేసాయి. తాగేవి, నాకేవి, తినేవి, కురికేవి, భక్ష్య భోజ్య లేహ్య చోష్యములు అన్నీ కూడా అక్కడ సిద్ధమైపోయాయి. వీటితో పాటుగా అనేకమైనటువంటి కూరలు, పాయసాలు, చెరుకుగడలు, తేనెలు, మధురపానీయాలు, పేలాలు, నంచుకునేవి, ఇన్ని పదార్థాలు సిద్ధమైపోయాయి. ఇప్పుడు విశ్వామిత్రుడు ఆశ్చర్యపోడా? ఇప్పటి వరకు ఏదో పెడతాడనుకుంటున్నాడు. ఇప్పుడు సైన్యం అంతా వచ్చి తింటోంది. ఎలా తింటుంది? అసలు ఆకలి మీద ఉంది. ఉత్తర క్షణంలో పెట్టాడు. ఎలా పెట్టాడు? కామధేనువు పెట్టడం అంటే మీకు ఏ కోరిక ఉందో ఆ కోరిక పెడుతుంది. కాకరకాయ వేపుడు తినాలని ఎప్పటి నుంచో ఉందనుకోండి, మీ విస్తట్లో అది ఉంటుంది.
ఒక ఉదాహరణలో చెప్పాలంటే వంకాయ కూరే ఉందండి అందు కామధేను, మీ మనసులో కోరికని బట్టి మీకు పెడుతుంది, వచ్చిన అతిథి తృప్తి పడాలని వశిష్ఠుడి సంకల్పం. కాబట్టి ఇప్పుడు విస్తర ఎలా ఉంటుంది? ఎప్పటి నుంచో తను ఏం తిందామనుకుంటున్నాడో అవి కనపడతాయి. ఎలా కనపడతాయి? సమృద్ధిగా కనపడతాయి. ఇప్పుడు తిన్నవాడు ఏమంటాడు? ప్రతివాడును అబ్బబ్బబ్బబ్బా ఏమి భోజనం అండి, ఏమి భోజనం అండి, అలా పెట్టాడండి మహానుభావుడు, ఏమి కామధేను అండి, ఆ దూడ ఇన్నింటిని సృజించేసిందిట. ఈ మాటలు అనగానే ఇంకా మొహమాటానికి ఏం పోలేదు. ఎవరు? విశ్వామిత్రుడి మనసులో కోరిక కలిగింది, ఇది మనకు ఉండవలసింది. మనం లోకమంతా తిరిగి వస్తున్నాం, భూమండలం అంతా దీనికోసం, అసలైంది వదిలేశాం, ఇక్కడ దొరికింది, దీన్ని పట్టుకెళ్ళాలనుకున్నాడు. అనుకుని వెంటనే ఒక లిస్ట్ ఒకటి చదవడం మొదలుపెట్టాడు. గవాంశత సహస్రేణ దీయతాం శబలామమ రత్నం హి భగవన్నేతత్ రత్నహారీచ పార్థివ తస్మాన్నే శబలాందేహి మమైషా ధర్మతోద్విజ. ఇందులో అర్థించడము ఉంది, హెచ్చరిక ఉంది. రెండిటినీ కలిపాడు. అంటే మనసు యందు పుట్టిన వ్యగ్రత. గవాంశత సహస్రేణ 1,00,000 గోవులు ఇస్తాను నీకు, నాకు ఆవునిచ్చి. నువ్వు ఇవ్వనంటావేమో, రాజుకి సహజంగా లోకంలో ఉన్నటువంటి రత్నాలు రాజు సొమ్ము. రత్నం అంటే విలువైంది, విలువైన ఆవు కాబట్టి ఇది నా సొత్తు. కాబట్టి నేను నిన్ను అడిగి తీసుకెళ్ళక్కర్లేదు, ఒక మర్యాదకు అడుగుతున్నాను. 1,00,000 గోవులు ఇస్తానని. ఇస్తే ఇవ్వకపోతే తీసుకెళ్ళిపోతాను, నువ్వు అడ్డుకోవడానికి ఉన్నది. ఎందుకంటే నేను రాజుని, నాదైనది నీ దగ్గర ఉన్నది తప్ప నీ దగ్గర ఉన్నది నేను తీసుకెళ్ళలేదని గుర్తుపెట్టుకో. అంటే ధర్మాన్ని తిరగేశాడు. చూసారా ఎలా ఉంటుందో? ఇందువల్ల వశిష్ఠుడు జోక్యం చేసుకుని కామధేనువుని సైన్యాన్ని సృజించమన్నాడు. ధర్మం అక్కడ లేకపోతే రాజు వశిష్ఠుడు సృజించమన్నాడు. కాబట్టి రత్నం హి భగవన్నే తత్రత్నహారీచ పార్థివ తస్మాన్నే శబలాందేహి మమైషా ధర్మతోద్విజ. ధర్మంగా నాకు చెందుతుంది ఈ శబల, కాబట్టి నాకు ఇచ్చి చెయ్యావుని. ఇచ్చేస్తే 1,00,000 గోవులు ఇస్తా, ఇవ్వకపోతే తీసుకెళ్ళిపోతా. హెచ్చరిక కూడా ఉంది. అంటే ఆయన అన్నాడు వశిష్ఠ మహర్షి, అస్యాం హవ్యంచ కవ్యంచ ప్రాణయాత్రా తథైవచ ఆయత్తమగ్నిహోత్రంచ బలిర్హోమస్తథైవచ స్వాహాకార వషట్కారో విద్యాశ్చ విధాస్తథా ఆయత్తమత్ర రాజర్షే సర్వమేతన్న సంశయ. స్వాహాకార వషట్కారములు అంటే నేను ఇక్కడ చెయ్యవలసినటువంటి హోమములు, యజ్ఞములు, యాగములు, పూజ, క్రతువు, నా ప్రాణయాత్ర కూడా దీని మీదే ఆధారపడింది. ఇది ఒకటి నేను ఒకటి అని అనుకోవట్లేదు. నేను నా కీర్తి ఎటువంటివో, నేను ఈ ధేనువు అటువంటివి. కాబట్టి నువ్వు 1,00,000 గోవులు కాదు 1,000,000 గోవులు ఇచ్చినా నేను ఇవ్వనన్నాడు. ఆయన చెప్పింది ధర్మం చెప్పాడు. తనకి దానికి ఉన్న అనుబంధం అది ఇవ్వబడేది కాదు. నేను నా కీర్తిని ఇచ్చేయడం కుదురుతుందా? ఉంటే కుదరదుగా. అలాగే నేను ధేనువుని ఇచ్చేయడం కుదరదు, ఎందుకంటే నా ప్రాణయాత్ర దీని మీద ఆధారపడింది. దీన్ని ఇచ్చేయగానే నా ప్రాణయాత్ర ఆగిపోతుంది. ఇప్పుడు ఈ మాట అన్న తర్వాత బ్రహ్మర్షి మరణానికి తాను కారణం అవ్వాలన్న కోరుకుంటున్న వాడైతే ఏం చేయాలి? వెళ్ళిపోవాలి, నమస్కారం చేసి. పోన్లేండి అయ్యా, మీ దగ్గర ఉంటే లెక్క, మీరు మా రాజ్యం యొక్క క్షేమాన్ని కాంక్షిస్తారు, ఆ ప్రేమతో మమ్మల్ని చూడండి చాలని వెళ్ళిపోతే ఇంకోలా ఉండుండేది కథ. అలా అనలేకపోయాడు. ఆయన అన్నాడు, 14,000 ఏనుగులు బంగారు గొలుసులతో, బంగారు అంకుశాలతో ఇస్తాను, 800 బంగారు రథాలు ఇస్తాను, 11,000 అశ్వాలు ఇస్తాను, 1,000 గుర్రాలు ఇస్తాను, ఎన్ని కావాలో చెప్పు రత్నాలు ఇస్తాను, ఎంత కావాలో చెప్పు బంగారం ఇస్తాను, ఎంత కావాలో చెప్పు వెండిస్తాను, తప్ప గోవుని మాత్రం ఇవ్వననద్దు, తీసుకెడతానన్నాడు. అంటే వశిష్ఠ మహర్షి వేరొకసారి తల అడ్డంగా ఊపారు. కుదరదు, ఇవ్వను. ప్రాణానికి తుల్యమే ఉంటుందండి, తీసుకుపోతే ఇస్తానడానికి ఏముండదు కదా. కాబట్టి నేను ఇవ్వనన్నాడు. నేను ఇవ్వనన్నాడు కాబట్టి ఆయన బలవంతంగా ఇప్పుడు ఆ ధేనువుని తీసుకెళ్ళిపోతున్నాడు విశ్వామిత్రుడు. ఆయన రాజు, చతురంగ బలాలు ఉన్నాయి, తీసుకెళ్ళిపోతుంటే అది తప్పించుకుంది. ఆ సైన్యంలోంచి తప్పించుకుని వశిష్ఠుడి దగ్గరికి వచ్చి ధర్మ ప్రశ్న చేసింది. తనంత తాను రక్షించుకుని వశిష్ఠుడి దగ్గరికి రాలేదు, వశిష్ఠుడి దగ్గరికి వచ్చి అడిగింది, నువ్వు నన్ను వదిలిపెట్టావా అని అడిగాడు. ఒకవేళ వదిలిపెడితే నేనేమైనా దోషం చేశానా అని అడిగాడు. ఆయన అన్నాడు, నత్వాం త్యజామి శబలే నాపిమే పకృతం తయా. నువ్వు నాకు ఏ విధమైన అపచారము చెయ్యలేదు, నేను నిన్ను విడిచిపెట్టలేదు. ఆయన రాజు. ఏషత్వాన్ నగితే రాజా బలాన్మత్తో మహాబలాహ. బలము చేత మత్తుడై ఉన్నాడు, గర్వంతో అహంకరించి ఉన్నాడు, చతురంగ బలాలతో ఉన్నాడు. కాబట్టి నేను తీసుకుపోతానని తీసుకెళ్తున్నాడు తప్ప నేను నిన్ను వదలలేదు. నేను నిన్ను వదలలేదంటున్నావు కదా, మరి నన్ను నీదానిగా ఎందుకు ఉంచుకోలేదు?
నిన్ను నాదానిగా ఉంచుకోవడానికి, నీవు నాదానవు అవడానికి నీయంత నీకు శక్తి లేకపోతే నిన్ను నేను నాదాన్ని చేసుకోవాలి. నీవు నాదానిగా ఉండగలదానవు. ఇంతమందికి అన్నం పెట్టిన దానివి, ఇంతమందిని చంపే సైన్యాన్ని కూడా సృజించగలదానవు. కాబట్టి సృజించు. నేను ఈ మాట అన్నాను కాబట్టి ఇప్పుడు నువ్వు చెయ్యొచ్చు. అయ్య బాబోయ్, ఎలా మాట్లాడతారండి వశిష్ఠాదులు? మాట్లాడటం అంటే అలా ఉంటుంది. ఆవిడ వెంటనే ఒక పెద్ద అరుపరిచింది. తస్య హుంబారవోత్సృష్టా పప్లవా శతవో నృప నాశయంతి బలం సర్వం విశ్వామిత్రస్య పశ్యతః. తస్య హుంబారవాజ్జాతా కాంభోజార విసన్నిభా ఊర్హసత్వర సంజాతా పప్లవా శస్త్రపాణయ యోనిదేశాశ్చ యవన శకృద్దేశాత్ శకాస్తథా రోమకూపేషు చ మ్లేచ్ఛ హారీతస్స కిరాతకా. ఆమె ఒక్క పెద్ద హుంబారావం చేసింది ఆ ధేనువు. ఆ హుంబారావంలోంచి కాంభోజులు, పొదుగు నుండి పప్లవులు, యోని ప్రదేశము నుండి యవనులు, పురీష ప్రదేశము నుండి శకులు, రోమకోపముల నుండి మ్లేచ్ఛులు, హారీతులు, కిరాతులు ఉద్భవించారు. వీళ్ళందరూ వెళ్ళి విశ్వామిత్ర సైన్యం మీద పడి ఆ సైన్యాన్ని నశింపజేశారు. కొంతసేపు యుద్ధం జరిగింది. విశ్వామిత్ర సైన్యం నశిస్తోంది. ఇది చూసి విశ్వామిత్రుడి కుమారులు 9 కోపంతో వచ్చి వశిష్ఠ మహర్షి మీద పడ్డారు. ఆయన నిన్న కపిల మహర్షి ఎలా హుంకారం చేశారో అలా హుంకారేణైవ తాన్ సర్వాం దదాహ భగవాన్ ఋషి. ఒక్క హుంకారం చేశారు కూర్చుని. 9 విశ్వామిత్ర పుత్రులు దగ్ధమైపోయి భస్మరాసుల కింద పడిపోయారు. పడిపోగానే ఆయనకి చాలా కోపం వచ్చింది విశ్వామిత్రుడికి. కోపం అన్న దాంట్లో మీరు ఒకటి ఆలోచించండి. ఇప్పుడు ఆయన ఆలోచించాడు, నేను ప్రభువుని, ఈయన ఋషి, నేను అడిగాను ఇవ్వలేదని తీసుకుపోయాను. ఆయన ధేనువుని సృజించమన్నాడు. ఆ సైన్యం వస్తే నా సైన్యం నిలబడలేకపోయాను. నా కుమారులు కూడా మరణించారు. బ్రహ్మశక్తి ముందు క్షత్రియ శక్తి నిలబడలేకపోయింది. కాబట్టి పగ పుట్టింది. నేను ఈ బ్రహ్మశక్తిని గెలవాలి. బ్రహ్మశక్తిని గెలవాలి కాదు, నేను బ్రహ్మశక్తిని కావాలనాలి కదా. సరిగ్గా ఇంకా వివేచన బాగా ఉంటే ఏమనాలంటే నేను బ్రహ్మశక్తిని కావాలనాలి. నేను బ్రహ్మశక్తి అయిపోతే అది బ్రహ్మశక్తి, ఇది బ్రహ్మశక్తి అయిపోతే రెండింటి మధ్య గొడవ ఉండదు. ఇక ఎందుకో తెలుసండి, రెండుగా ఉన్న ఒకటే ఉంటుంది. ఇప్పుడు నాకు కుడి చెయ్యి ఉంది, ఎడం చెయ్యి ఉంది. ఈ 2 చేతులు ఎప్పుడైనా కొట్టుకుంటాయేంటి? ఏం కొట్టుకోవు. ఎందుకని ఈ 2 నావి అన్న భావనతో ఉంటాయి. అందుకని ఈ చేతి మీద దోమ వాళ్తే ఈ చేయి కొడుతుంది తప్ప ఈ 2 చేతులు కొట్టుకోవడం ఉండదు. ఈ చేతి మీద కురుపు వస్తే ఈ చెయ్యి అన్నం పెడుతుంది. 2గా ఉన్న ఒకటవుతాయి. ఎప్పుడు నేను బ్రహ్మశక్తిని అవుతానంటే ఆయన ఏమన్నాడంటే నేను ఈ బ్రహ్మశక్తిని నశింప చెయ్యాలన్నాడు. ఇక్కడ వచ్చింది తొట్టుపాటు. అంటే మనసు యందు ఇంకా రజోగుణ తమోగుణ ప్రభావముల చేత అసలు ఏది నశింప చెయ్యడం కుదరదో దాన్ని నశింప చెయ్యగలను ప్రజ్ఞ చేతనుకున్నాడు. ఇక దాన్ని కదపడం, దాన్ని తీయడం ఎవరికీ సాధ్యం కాదు. అదే తుట్టతుద స్థితి, ఆ బ్రాహ్మీ స్థితి. దాన్ని పాడు చెయ్యగలను అనుకున్నాడు. అనుకుని ఈయన తపస్సు చేసి ఇంత శక్తి సాధించాడు కాబట్టి నేను తపస్సు చేసి సాధిస్తాను అనుకున్నాడు. ఇక్కడ వచ్చింది. కానీ ఎలా వచ్చినా మంచి వైపుకు మాత్రం అడుగుపడింది. ఈ పడడం సగత్వా హిమవత్పార్శ్వం కిన్నరోరగ సేవితం మహాదేవ ప్రసాదార్థం తపస్తేపే మహాతపాహ. ఉత్తర దిక్కుకు వెళ్ళి హిమాలయ పర్వత పాదముల దగ్గర కూర్చుని ఘోరమైనటువంటి తపస్సు చేశాడు పరమశివుడి గురించి. ఆయన ప్రత్యక్షం అయ్యాడు. అవగాని ఎంత చమత్కారంగా అడిగాడో చూడండి. బహుశా ఇలా ఎవ్వరు అడగరు. ఆయన ఏమని అడిగాడంటే నాకు ధనుర్వేదాన్ని ఉపదేశం చెయ్యండి అని అడగలేదు. ఉపదేశం చేయాలంటే ఈయన ఆచమనం చేయాలి, ఆయన కూర్చోవాలి, ఒక్కొక్క మంత్రం చెప్పాలి, ఈయన విని ధారణ చేయాలి. అప్పుడు అవన్నీ వశవర్తులు కావాలి, అవి వచ్చి నిలబడాలి. విశ్వామిత్రుడు రామచంద్రమూర్తికి చేసినట్టు అంత సమయం లేదు. శివుడు కనపడగానే శివుడి దగ్గర పుచ్చుకుని వశిష్ఠ మహర్షిని చంపేయాలి. వ్యగ్రత అంతుంది కడుపులో. కోరిక ఏమని అడిగాడో తెలుసా అండి? యది తుష్టో మహాదేవ ధనుర్వేదో మమానఘ సాంగో పాంగో నుపనిషద సరహస్య ప్రదీయతాం. నిజంగా నువ్వు నా తపస్సు చేత కానీ ప్రీతి పొందిన వాడవైతే, యది తుష్టో మహాదేవ ధనుర్వేదో మమానఘ, నాకు ధనుర్వేదం అంతా కూడా సాంగోపాంగోపనిషద, సాంగోపాంగంగా అంగ ఉపాంగములతో సహా ధనుర్వేదం అంతా నాకు వచ్చేయాలంతే. ఇంకా ఉపదేశం ఏం చెయ్యొద్దు, నువ్వు తథాస్తు అను, నాకు వచ్చేయాలి, నేను బయలుదేరిపోతాను. ఏమిటా తొందర? కొట్టేయాలి వశిష్ఠుండే. కడుపు మండిపోతుంది నాకు. తపస్సు చేశాడుగా, ఆ తర్వాత తెలుస్తుంది విషయం ఏమిటో అనుకున్నాడు ఆయన. కాబట్టి ఆయన అన్నాడు తథాస్తు.
ప్రకాశించింది నీ యందు. అంతే, గబగబ గబగబా వెళ్ళిపోయాడు. కనపడిందంతే వశిష్ఠ మహర్షి ఆశ్రమం. పిలవలేదు, కోపడలేదు, కేకయలేదు, ఒక్కొక్కటి వదిలేస్తున్నాడు మంత్రపూరితమైన శక్తులు. ఆ లోపల ఉన్న ఉద్యానవనాలు ధ్వంసమైపోతున్నాయి, లేళ్లు పారిపోతున్నాయి, జింకలు పారిపోతున్నాయి, ఆవులు కట్లు తప్పుకు పరిగెడుతున్నాయి. ఆ వనమంతా కూడా ధ్వంసమైపోయింది. అందరూ వశిష్ఠ మహర్షి బ్రహ్మన్ రక్షించు రక్షించు అంటూ పరిగెడుతున్నారు. వశిష్ఠుడు బయటికి వచ్చాడు. ఏమి అల్లరి? విశ్వామిత్ర, నీకున్నటువంటి ధనుర్వేదంతో, నువ్వు నేర్చుకున్న అస్త్రాలతో నన్ను పాడు చెయ్యగలను అనుకుంటున్నావేమో, ధూర్తుడా నిన్ను నిగ్రహిస్తానన్నాడు. బ్రహ్మదండాన్ని పైకెత్తి పట్టుకున్నాడు. ఆయన రోమకూపాల్లోంచి వస్తోంది బ్రహ్మ తేజస్సు. అలా నిలబడినటువంటి స్వరూపం అత్యద్భుతం అండి. దాన్ని గీయడం కూడా ఏ చిత్రకారుడికి సాధ్యం కాదు. ఆ తేజస్సు అలా నిలబడి ఉందంతే. ఆయన ధనస్సు పట్టుకోలేదు, బాణం పట్టుకోలేదు, ప్రయోగించట్లేదు. ఆయన క్రుద్ధుడై అంటే కోపించిన వాడైతే విశ్వామిత్రుడిని చంపుతాడు. అప్పుడు విశ్వామిత్రుడికి వశిష్ఠుడికి తేడా లేదు. విశ్వామిత్రుడి యొక్క ఉద్ధతిని నిగ్రహించి పాఠం చెప్పడమే అంతే, అంతవరకే. అంటే స్వస్వరూపం ఎటువంటిదంటే దాన్ని తనలోకి ఐక్యం చేసేసుకుంటుంది, పుచ్చేసుకుంటుంది. అన్నీ పుచ్చేసుకున్న తర్వాత ఇంక ఇవ్వడానికి ఏమీ లేక తెల్లబోయి అవతలబడి వెళ్ళిపోవాలి తప్ప వాణ్ణి మాత్రం పడగొట్టడం. ఎందుకు పడగొట్టాడంటే వృషద్విచిత్రతల్పయో భుజంగమౌక్తికస్రజో గరిష్టరత్నలష్టయో సుహృద్విపక్షభక్షయో తృణారవింద చక్షుషో ప్రజామహీ మహేంద్రయో సమప్రవర్తయన్మన కదా సదాశివం భజే. వాళ్ళకి ద్వంద్వాలు ఉండవు. తుల్యనిందా స్తుతిర్మౌని సంతుష్టో ఏనకేనచిత్ తనికేత స్థిరమతి భక్తిమాన్మే ప్రియో నరః. బ్రహ్మర్షి అంటే అంతటా అదే చూస్తాడంతే ఆయన తప్ప ఆయనకి భేదం లేదు. విశ్వామిత్రుడికి భేదం ఉంది. భేదబుద్ధి ఆయనకి పోవలసింది ఈయనకి కాదు. ఈయనకి భేదబుద్ధి ఉంటే ఎలాగా? అలా నించున్నాడు అంతే బ్రహ్మదండం పట్టుకుని. ఇప్పుడు ఈయనేం చేస్తున్నాడు? ఆయన్ని పడగొట్టగలను అనుకున్నాడు. వారుణంచైవ రౌద్రంచ ఐంద్రం పాశుపతం తథా ఐషీకం చాపి చిక్షేప కుపితో గాధినందన మానవం మోహనంచైవ గాంధర్వం స్వాపనం తథా జృంభణం మాదనంచైవ సంతాపన విలాపనే శోషణం దారణంచైవ వజ్రమస్త్రం సుదుర్జయం బ్రహ్మపాశం కాలపాశం వారుణం పాశమేవ చ పైనకాస్త్రం చ దయితం శుష్కార్థే అశనీబుభే దండాస్త్రమధ పైశాచం క్రౌంచమస్త్రం తథైవ చ ధర్మచక్రం కాలచక్రం విష్ణుచక్రం తథైవ చ వాయవ్యం మధనంచైవ ఆస్త్రం హైశిరస్తదా శక్తిద్వయించ చిక్షేప కంకాళం ముసలం తథా వైద్యాధరం మహాస్త్రం చ కాలాస్త్రమధదారుణం త్రిశూలం ఘోరం బ్రహ్మాస్త్రం. ఒకటేమిటి? ధనుర్వేదంలో ఎన్ని అస్త్రాలు పరమశివుడి అనుగ్రహం చేత తనకి భాషించాయో అన్నిటినీ విడిచిపెడుతున్నాడు. అన్నీ వెళ్ళిపోతున్నాయి. ఇలా బ్రహ్మదండం పట్టుకుని ఇచ్చున్నాడు. అన్నీ బ్రహ్మదండంలోకి వెళ్ళిపోయి కలిసిపోతున్నాయి. పుచ్చేసుకుంటోంది బ్రహ్మదండం. అందరూ చక్క చూస్తున్నారు. ఆహాహా, ఏమి విచిత్రమైన సన్నివేశం రా ఇది అని. అన్నీ విడిచిపెట్టేశాడు, ఏమీ లేవు. ఆయన ఎలా ఉన్నాడు? అలాగే ఉన్నాడు, అలా కూర్చొని చక్కగా నీళ్లు పడుతుంటే బిందె పట్టుకుపోయిన వాళ్ళలా నించున్నాడు. ఆయన ఏమీ అనలేదు వశిష్ఠ మహర్షి. ఈయనే అన్నాడు విశ్వామిత్రుడు. దిగ్బలం క్షత్రియ బలం బ్రహ్మతేజో బలం బలం ఏకేన బ్రహ్మదండేన సర్వాస్త్రాణి తానిమే. ఇది ఆ స్థితికి వెళ్ళని వాడి స్థితి, వెళ్ళిన వాడి స్థితి. ఏం అందమండి శతానీకుడు మహానుభావుడు శతానందుడి మాటలు. దిగ్బలం క్షత్రియ బలం. క్షత్రియ బలం ఎందుకు పనికొచ్చింది? ఈ అస్త్రాలు. బ్రహ్మతేజో బలం బలం, బ్రహ్మతేజస్సు ఆ బలం బలం. ఏకేన బ్రహ్మదండేన, ఒక్క బ్రహ్మదండం ఇలా పట్టుకున్నాడు. సర్వాస్త్రాన్ని హతాని, నేను వేసిన అస్త్రాలన్నీ పోయాయి. మళ్ళీ చేస్తా తపస్సు. ఇప్పుడేమనుకున్నాడు? ఎలాగైనా వశిష్ఠుణ్ణి కొట్టాలి, ఇదే ప్రయత్నం. ఏమైతే అవుతాడో తాను బ్రహ్మర్షి అవ్వాలి. నిజంగా బ్రహ్మర్షి అయ్యాక కౌగులించుకుని నమస్కారం చేస్తాడు వశిష్ఠుడికి. అది సనాతన ధర్మపు ఆయువు పట్లండి ఇవన్నీ. అమ్మో, ఎటువంటి విషయాల్ని ఋషులు మాట్లాడారు. కాబట్టి ఇప్పుడు కోపం వచ్చింది, పని జరగలేదు. కాబట్టి దక్షిణ దిక్కుకి వెళ్ళాడు. తత సంతప్త హృదయ స్మరన్ నిగ్రహమాత్మన వినిశ్యస్వ కృతవైరో మహాత్మనా. ఆలోచించి ఇంకా అదే పట్టుదలతో సదక్షిణాం దిశంగత్వ మహిష్యా సహరాఘవ తతాప పరమం ఘోరం విశ్వామిత్రో మహత్తప ఫలమూలాశనోదాంత చకార సుమహత్తప. భార్యతో కలిసి దక్షిణ దిక్కుకి వెళ్ళి, ఆ దక్షిణ దిక్కులో అంటే ఉత్తర దిక్కులో తపస్సు చేశాడు. ఇప్పుడు ఉత్తరం నుంచి దక్షిణానికి వెళ్ళాడు. అక్కడ భార్యతో కలిసి ఘోరమైన తపస్సు ఇంద్రియ నిగ్రహంతో
కందమూలాలు తింటూ చేశాడు. ఎన్నాళ్ళు? పూర్ణే వర్ష సహస్రేతు బ్రహ్మలోక పితామహ అబ్రవీన్ మధురం వాక్యం విశ్వామిత్రం తపోధనం. 1000 సంవత్సరాలంత ఘోరమైన తపస్సు చేస్తే చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చారు దేవతలతో కలిసి. జితారాజర్షి లోకాస్తే తపసా కుశికాత్మజ అనేన తపసాత్మాంతు రాజర్షిరితి విద్మహే. నువ్వు రాజర్షివయ్యావయ్యా అన్నారు. రాజర్షినా అయ్యాను ఇంకాను అంటే పొందవలసిన దానికోసం పెట్టిన పరుగుకి పొందేస్తాననుకున్నవాడు పొందకపోతే పొందే అసంతృప్తి తప్ప నిజంగా అది పొందడం ఎంతో తెలుసున్నవాడు అప్పుడే ఎలా వస్తుంది అనుకుంటాడు. ఆతృత అటువంటిది. అందుకని ఎలా అసంతృప్తి పడ్డాడంటే తపశ్చ సుమహత్తప్తం రాజర్షిరితి మాం విదు దేవసర్షి గణా సర్వే నాస్తి మన్యే తపఫలం. నేను చాలా కష్టపడి తపస్సు చేశాను, ఈ దేవతలు బ్రహ్మగారు నాకు ఇవ్వవలసిన ఫలం ఇవ్వలేదన్నాడు. చూశారు ఎలా ఉంటుందో? ఇంత తపస్సు చేసినా ఇంకా మనసు పొందవలసినటువంటి స్థితిని పొందలేదు. ఏతస్మిన్నేవ కాలే తు సత్యవాదీ జితేంద్రియ త్రిశంకురితి విఖ్యాత ఇక్ష్వాకు కులవర్ధన. ఆ కాలంలోనే ఇక్ష్వాకు వంశంలో త్రిశంకు అనబడేటటువంటి ఒక మహారాజు గారు ఉండేవాడు. సవశిష్టం సమాహూయ కథయామాస చింతితం అశక్తమితి చాప్యుక్తో వశిష్ఠేన మహాత్మన. ఆయన తన కులగురు అయినటువంటి వశిష్ఠ మహర్షి దగ్గరికి వెళ్ళి సశరీరంగా స్వర్గానికి పంపమని అడిగాడు. వశిష్ఠుడు అన్నాడు కుదరదన్నాడు. ఇక్కడ మీరు ఒక విషయం కొంచెం జ్ఞాపకం పెట్టుకోవాలి. కుదరదంటే ఏమండి వశిష్ఠుడికి చేత కాదా? అలా పంపడానికి అవకాశం లేదా? వెళ్ళిన వాళ్ళు లేరండి స్వర్గానికి. అర్జునుడు వెళ్ళలా? బోళ్ళెంతమంది వెళ్ళారు స్వర్గానికి. మరి ఈయన ఎందుకు వెళ్ళాడు అంటే వెళ్ళడానికి యోగ్యమైన స్థితి ఆయనకి లేదు. ఆయనకి లేదన్న విషయం ఎవరికి తెలుసు? ధర్మామీటర్కి జ్వరం తెలిసినట్టు ఆ శరీరానికి ఆ యోగ్యత లేదని కులగురువు కాబట్టి వశిష్ఠుడికి తెలుసు. ఉందని ఎవరు అనుకుంటున్నాడు? లేదంటే ఒప్పుకోనివాడు అనుకుంటున్నాడు. ఇది మీరు కనిపెట్టాలి. లోకంలో లక్ష్మీ కటాక్షం సరస్వతీ కటాక్షం అని 2 ఉంటాయి. లక్ష్మీ కటాక్షం ఉందంటే ఒప్పుకోడు, సరస్వతీ కటాక్షం లేదంటే ఒప్పుకోడు. మీరు బాగా ఐశ్వర్యవంతుడి దగ్గరికి వెళ్ళి అయ్యా మీ దగ్గర చాలా డబ్బు ఉందండి అన్నారు అనుకోండి. ఏముందండి పూర్వంలో లేదు, వ్యాపారం ఏదో ఆ వడ్డీకి అద్దెలకి సరిపోతుంది అంటాడు. అంతేగాని బాగా సంపాదించానండో బ్రహ్మాండంగా కోట్లు ఉన్నాయి నా దగ్గర ఫలానా చోట పెట్టాను పాదు అంటారు ఏంటి? ఏమనరు. అలా అడగనుకోకూడదు, అలా చెప్పించనుకోకూడదు, అదో అధర్మం. ఒక ఆయన దగ్గరికి వెళ్ళి నీకేం తెలియదయా పాపం, నువ్వు ఇంకా ఏం విషయాలు తెలుసుకోలేదు అన్నారు అనుకోండి. నోరు మీ నీకేం తెలుసు, నాకే తెలుసు అంటే. సరస్వతీ కటాక్షం లేదంటే ఒప్పుకోడు, లక్ష్మీ కటాక్షం ఉందంటే ఒప్పుకోడు. లోకంలో ఇదొక గొప్ప చిత్రమైన విషయం. ఎప్పుడు మనస్సుకి సంస్కారం అంటానంతసేపు అంటిన తర్వాత నాకు లేనిది ఏమిటంటాడు, నాకు వచ్చింది ఏమిటంటాడు. ఈ 2 వస్తాయి. కాబట్టి వశిష్ఠుడు నువ్వు వెళ్ళడం కుదరదయా స్వర్గానికి అన్నాడు. నేను ఎందుకు వెళ్ళకూడదంటాడు ఈయన. ఎందుకు వెళ్ళకూడదో చెప్తే అర్థమయ్యేవాడైతే గురువుగారు ఈ మాట చెప్పగానే ఇంటికి వెళ్ళిపోవాలి. కాబట్టి ఆయన ఏం చేశాడంటే వశిష్ఠ పుత్రుల దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి అయ్యా నేను కులగురువు వశిష్ఠుడిని నమ్ముకున్నాను, ఆయన దగ్గరికి వెళ్ళాను, యజ్ఞం చేశాను, ఎన్నో చేశాను, ఈసారి మళ్ళీ చేస్తాను, నన్ను సశరీరంతో స్వర్గానికి పంపమన్నాను, కుదరదు పంపించనన్నాడు. ఆయన్ని నమ్ముకున్నాను, ఆయన చేయలేదు, ఏం చేస్తాను మరి? ఆయన పుత్రులు కాబట్టి మీ దగ్గరికి వచ్చాను, మీరు తప్ప నాకు దిక్కెవరు కాబట్టి మీరు పంపించండి అన్నాడు. పైకి వినయం. అసలు యథార్థంగా గురువుగారి మీద నమ్మకం అంటే ఏంటి? గురువుగారు నాన్న నీకు ఇంకా శక్తి రాలేదురా అన్నారు అనుకోండి. గురువుగారు అయితే నేను ఆ శక్తి వచ్చేంత వరకు పరిశ్రమ చేస్తాను, ఏం చేయమంటారని అడగాలి. అంతేగాని మీరు కాకపోతే మీ అబ్బాయి దగ్గరికి వెళ్తానని వెళ్తే గురువుగారి మీద నమ్మకం ఏంటంటే బూడిదే. కాబట్టి ఇప్పుడు గురువుగారి పిల్లల దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి మీ నాన్నగారు పంపనంటున్నారు, అయ్యా మీరు పంపించండి నన్ను అన్నాడు. అంటే వాళ్ళు అన్నారు మా తండ్రి మహానుభావుడు 3 లోకములలో ఏదైనా సాధిస్తాడు యజ్ఞంతో, అలాంటి వాడు సాధించనన్నాడంటే దాన్ని మేము ఎలా చేస్తాం? మేము చేయలేం. ఇది అంటే తండ్రిగా కాదు గురువుగా కొడుకులు అర్థం చేసుకున్నారు తండ్రిని. కాబట్టి మేమెలా చేస్తాం? కుదరదు, ఇంటికి వెళ్ళిపోన్నారు. అంటే ఆయన అన్నాడు నేను అలా వెళ్ళను, మీరు నాకు ఎలా అయినా ఉపకారం చేయాలి, మీరు ఉపకారం చేయకపోతే నాకు తప్పదు కాబట్టి ఇంకో గురువుని వెతుక్కుంటానన్నాడు. ఇంకో గురువుని వెతుక్కుంటే వీళ్ళకేం బాధ అండి అని మీరు అడగచ్చు. మా గురువు చేతకానివాడు అయిపోయాడనే కదా దాని అర్థం. వశిష్ఠ మహర్షిని అంత మాట అన్న తర్వాత ఇంకా గురువుగారి శిష్యులుగా ఉన్నారు వాళ్ళు, వశిష్ఠుడి యొక్క కొడుకులుగా కాదు. ఇప్పుడు వాళ్ళు ఊరుకుంటారా? కాబట్టి వాళ్ళు అన్నారు నువ్వు ఇవాల్టి రాత్రి తర్వాత చండాలుడవగుదువుగాక, ఎందుకని నీ బుద్ధి అలా ఉంది కాబట్టి నీకు అలాంటి శాపం ఇచ్చామన్నారు. రాత్రి అయి తెల్లవారింది. రుద్రభూమిలో ఉండేటటువంటి బూదినంతటిని ఒంటికి రాసుకుని
నల్లటి బట్టలు కట్టుకుని వికృతమైన రూపం వచ్చేసి ఇనప కడియాలు వేసుకుని ఇనప ఆభరణములను పెట్టుకుని భయంకరమైనటువంటి స్వరూపాన్ని పొందాడు. పొంది ఇప్పుడు మనసులో మాత్రం ఇంకా స్వర్గానికి వెళ్ళాలన్న కోరిక వదలలేదు. అంటే ఇప్పటికీ ఆ మౌఢ్యం పోలేదు. మూఢ అంటారు అందుకే శంకరాచార్యులు వారు. కాబట్టి ఇప్పుడు ఏం చేశాడు, మళ్ళీ విశ్వామిత్రుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి విశ్వామిత్రస్తుతం దృష్ట్వా రాజానం విఫలీకృతం చండాల రూపిణం రామ ముని కారుణ్యమాగత. ఆయనకి ఈయన్ని చూస్తే జాలేసిందిట. ఎందుకు జాలేయాలి? ఒక్కటే కారణం, అయ్యో పాపం ఇంత బాధకి గురైపోయాడే, బ్రాహ్మణ శాపానికి గురైపోయాడే, ఇప్పుడు తను కోరుకున్న కోరిక తీరనటువంటి ఒక క్షత్రియుడు బ్రాహ్మణుడి చేత ఎలా బాధపడుతున్నాడో నేను అలాగే బాధపడుతున్నాను నా కోరిక తీరక. ఇది సమాన ధర్మం చూసుకున్నది. అందుకు కారుణ్యం, ఇంకో కారణం లేదు అక్కడ కారుణ్యానికి. అంటే అప్పటికి విశ్వామిత్రుడి మనస్థితి అంతే. కాబట్టి ఇలా అనుకుని నీకెందుకయా నేను పంపిస్తానన్నాడు. ఎందుకు ఆ మాట అండం? ఇప్పటికి అయిందే తక్కువ, అవ్వలసింది బ్రహ్మర్షిత్వం, మళ్ళీ ఉన్న తపస్సు దీనికెందుకు అంటే ఏదో రకంగా ముందు వశిష్ఠుణ్ణి అవమానించేస్తే తన కడుపు బాధ తీరిపోతుంది కొంత. వశిష్ఠుడు పంపనన్నాడు, తను పంపించేయాలి. కాబట్టి ఇప్పుడు ఏమన్నాడంటే యజ్ఞం చేసేద్దాం అనలేదు. ఇప్పుడు ఈ యజ్ఞం చేయడానికి శిష్యుల్ని పిలిచి దేశంలో ఉన్న వేదం చదువుకున్న వాళ్ళందరినీ తీసుకురండి. ఎవరైనా ఒకవేళ రాను అంటే ఎవరు రానన్నారో ఎందుకు రానన్నారో నాకు వచ్చి చెప్పండి అన్నాడు. ఇది ఆ చిత్రమైనటువంటి పరిస్థితి. ఈ మాట చెప్తే ఆయన కూడా సరేనన్నాడు. ఈలోగా త్రిశంకువు మనస్థితి ఏమిటో వాల్మీకి మహర్షి అత్యద్భుతంగా చెప్తారండి. నేను ఇదే మీతో మనవి చేసింది. సర్టిఫికెట్లు ఇవ్వరు, మాటలు చెప్తారు. దానివల్ల మీరు సంస్కారం పట్టుకోవాలి. దైవమేవ పరం మన్యే పౌరుషంతు నిరర్ధకం దైవేనాక్రమ్యతే సర్వం దైవం హి పరమాగతి. త్రిశంకు విశ్వామిత్రుడితో అన్నాడు, నేను ఇన్ని యజ్ఞాలు చేశాను, యాగాలు చేశాను, ధర్మంగా పరిపాలన చేశాను, గురువుల్ని కొలిచాను, ఇన్ని చేశాను, చిట్ట చివరికి శాపం వచ్చింది, స్వర్గం రాలేదు. నాకేమర్థం అవుతోందంటే పురుష ప్రయత్నం కన్నా కూడా దైవమే గొప్పది అని నాకు అర్థమైంది అన్నాడు. అన్న తర్వాత ఏమనాలని కూరుకోవాలి. వెంటనే అన్నాడు, నాణ్యాం గతిం గమిష్యామి నాణ్య శరణమస్తిమే దైవం పురుషకారేణ నివర్తయితుమర్హసి. నువ్వు తప్ప నాకు దిక్కు లేదు, దైవాన్ని నీ పురుషకారంతో తిప్పికొట్టు అన్నాడు. పురుషకారం కన్నా దైవం గొప్పదన్నవాడు ఇప్పుడు దైవాన్ని మళ్ళీ పురుషకారంతో కొట్టమని ఎలా అడుగుతున్నాడు? ఈయనకి ఈయన కోరిక తీరితే చాలు, ఆయనకి ఆయన కోరిక తీరితే చాలు. అలాంటి వాళ్ళు ఇద్దరూ కలుసుకున్నారు. కాబట్టి ఇప్పుడు అందరికీ కబురు చేశారు, అందరూ వచ్చారు. ఎందుకు వచ్చారు? యజ్ఞం చేస్తున్నట్ట, వెళ్ళకపోతే శాపం ఇస్తాడేమో, ఎందుకు వచ్చినా కూడా వెడదాని రెండని వచ్చారు. వశిష్ఠపుత్రుల్ని వెళ్ళి పిలిచారు, మీరు రెండన్నారు. అంటే వాళ్ళన్నారు, క్షత్రియో యాజకో యస్య చండాలస్య విశేషత కథం సరసి భోక్తారో హవిష్యస్య సురక్షయ. యజ్ఞం చేయిస్తున్న యాజకుడు క్షత్రియుడు, యజ్ఞం చేయబడుతున్నది చండాలుడి కోసం. అక్కడికి దేవతలు ఎలా వస్తారు? అది ఎలా యజ్ఞం అవుతుంది? మేము రామన్నారు వాళ్ళు. దీనికి జవాబు చెప్పలేదు విశ్వామిత్రుడు. తిరిగి వచ్చిన శిష్యులు అన్నారు, ఒక్క వశిష్ఠ శిష్యులు మాత్రం, వేరొకరు మాత్రం ఈ మాట అన్నారన్నారు. అనగానే ఆయనకు వచ్చింది కోపం. నేను ఇంత కష్టపడి తపస్సు చేస్తే నన్ను ఇలా అంటారా? వశిష్ఠపుత్రులు, అది ఆయన కోపం. నోటి వెంట ఎంత కోపంతో కూడిన మాట వచ్చేసిందో తెలుసా అండి? చిన్న విషయానికి ఎంత కోపడ్డాడంటే, భస్మీభూతా దురాత్మానో భవిష్యంతి రథంతయ అద్యతే కాలపాశేన నీతా వైవస్వతక్షయం సప్తజాతి శతాన్యేన మృతపాస్సంతు సర్వశః శ్వమాంసనియతాహారా ముష్టికా నామ నిర్ఘృణాః వికృతాశ్చ విరూపాశ్చ లోకాన్ అనుచరంతి మాం మహోదయస్తు దుర్బుద్ధిః మామదుష్యం యదూషయత్ దూషిత సర్వలోకేషు నిషాదత్వం గమిష్యతి. ఆయన అన్నాడు, ఇంత మాట అంటారా నన్ను వశిష్ఠపుత్రులు నూరుగురు? కాబట్టి శపిస్తున్నాను, వాళ్ళు ఇప్పుడే మరణించి యమలోకమునకు పాశముల చేత ఈడ్చుకుని పోబడతారు. ఆ తర్వాత 700 జన్మలు వాళ్ళు ముష్టికులు అనబడేటటువంటి జాతిలో పుడతారు. 700 జన్మలు వికృతమైనటువంటి రూపాలతో కుక్క మాంసం తింటూ బతుకుతారు. నన్ను కాదన్నవాడెవడున్నాడో ఆ మహోదయుడు నిషాదుడై పుట్టి ఎవ్వరి చేత ఆదరింపబడకుండా బతుకుతాడు. ఇది నా శాపవాక్కన్నాడు. అంటే అంత కక్ష పెట్టేసుకున్నాడు. వశిష్ఠుడు అన్నా, వశిష్ఠ సంబంధి అన్నా ఇప్పుడు అంత కక్ష. తపస్సు ఎందుకు పనికి వస్తుందండి?
ఈ ద్వంద్వాల్లో ఉండిపోయిన వాడికి ఏది చేస్తే పనికి వస్తుంది ఇవేమైపోతుంది అంతే. శాపవాక్కుకు మళ్ళీపోయింది. యజ్ఞం మొదలుపెట్టాడు, పైకి పంపిస్తున్నాడు. చాలా గొప్ప తపస్సు జరిగింది, ఆ యజ్ఞం జరిగింది. త్రిశంకువుని పంపిస్తాను, దేవతల్ని పిలవండి, హవిస్సులు ఇస్తానన్నాడు. పిలిచారు ఋషులందరూ, మునులు పిలిచారు, వేద పండితులు పిలిచారు. వాళ్ళు రాలేదు. వాళ్ళు రాకపోతే కోపం వచ్చింది. నేను పిలిస్తే హవిస్సు పుచ్చుకోవడానికి రావట్లేదు, ఇదే కదా అడిగాడు వశిష్ఠపుత్రుడు. ఆయన ఒప్పుకోలేదు ఆ మాట. వాళ్ళు రాకపోవడం ఏమిటి? పశ్యమే తపసో వీర్యం స్వార్జితస్య నరేశ్వర ఏషత్వాం సశరీరేణ నయామి స్వర్గమోజస దుష్ప్రాపం సశరీరేణ దివం గచ్చ నరాధిప స్వార్జితం కించిదస్యస్తి కించిదప్యస్తి మయాహిత తపసఫలం రాజన్ స్వతేజసా తస్య సశరీరో దివం వ్రజ. నేను చేసిన తపస్సు ఏమైనా కొంచెం మిగిలి ఉంటే దేవతలు హవిస్సులు పుచ్చుకోవడానికి రాకపోయినా త్రిశంకువు నువ్వు వెళ్ళిపో స్వర్గానికి శరీరంతో అనగానే ఆయన ఆ కూర్చున్నటువంటి స్థానం నుంచి లేచి వెళ్ళిపోయాడు స్వర్గలోకానికి. ఇంద్రుడు సభ తీర్చి ఉన్నాడు, అక్కడికి వెళ్ళాడు. వెళ్ళేటప్పటికి చూశాడు ఇంద్రుడు. చూసి వీడెవరు ఇలా వచ్చేస్తున్నాడు శరీరంతో అన్నాడు. త్రిశంకు వస్తున్నాడు అన్నాడు. వాళ్ళ గురువు గారు చెప్పారు వీడు వెళ్ళడానికి వీల్లేదని, యోగ్యత లేదని చెప్పారు, ఎలా వచ్చాడన్నాడు. విశ్వామిత్రుడు పంపారన్నారు. ఇంద్రుడు అన్నాడు, త్రిశంకో గచ్చ భూయస్త్వం నాసి స్వర్గకుటాలయ గురుశాపహతో మూఢ పతభూమి మవాక్చిరాహ. గురువు ఒకడు, గురుపుత్రుడు ఒకడు కాడు, ఆత్మావై పుత్రనామాసి. గురువు యొక్క శాపమును పొందినవాడా, అర్హత లేదని చెప్పబడినవాడా, నువ్వు ఎలా వస్తున్నావు పో కిందకన్నాడు. అనేటప్పటికీ తల కిందకి పెట్టి కాళ్ళు పైకి పెట్టి పైనుంచి కిందకు పడిపోతున్నాడు. పడిపోతూ విశ్వామిత్ర మహర్షి పడిపోతున్నాను రక్షించు రక్షించు, స్వర్గంలో స్థానం లేదన్నారు, తోసేశారన్నాడు. ఆయనకి కోపం వచ్చింది. ఋషి మధ్యే సతేజస్వీ ప్రజాపతిరివాపర సృజన్ దక్షిణ మార్గస్థాన్ సప్తర్షీన్ అపరాన్ పునః దక్షిణాం దిశమాస్తాయా ముని మధ్యే మహాయశాః సృష్ట్వా నక్షత్రవంశంచ క్రోధేన కలుషీకృతః అన్యమింద్రం కరిష్యామి లోకో ఆస్యాతనింద్రకః దైవతాన్యపి సక్రోధాత్ స్రష్టుం సముపచక్రమే. దేవతలు అంగీకరించి త్రిశంకువుకి స్వర్గంలో స్థానం ఇవ్వనన్నారు కాబట్టి నేను వేరే నక్షత్ర మండలాన్ని సృజిస్తున్నాను, ఇంకొక ఇంద్రుణ్ణి సృజిస్తాను, దేవతలను సృజిస్తాను. ఉంటే ఇంద్రుడు ఒకడు ఉండాలి, నేను సృజించినవాడు, లేకపోతే ఇంద్రుడు అన్నవాడు లేకుండా పోవాలి అని సంకల్పం చేసేసి నక్షత్ర మండలాన్ని సృజించేశాడు. దేవతలందరూ పరిగెత్తుకొచ్చారు. అయ్యో అయ్యో ఇది ఎక్కడైనా ఉందా, ఇలా సృజించేయడమే స్వామి. ఆయన గురుశాపము కలిగినటువంటి వాడు, ఆయన స్వర్గానికి రావడానికి వీల్లేదు. సరే, మీరు నిర్మించినటువంటి ఈ నక్షత్ర మండలం ఏదైతే ఉందో గగనేతాంజనే కానీ వైశ్వానర పదార్థై నక్షత్రాన్ని మునిశ్రేష్ఠ తేషు జ్యోతిష్యు జాజ్వలన్. ఈ నక్షత్ర మండలం ఆ జ్యోతిశ్చక్రానికి బయట ప్రకాశిస్తూ ఉంటుంది. ఈ త్రిశంకు తల కిందకి పెట్టి కాళ్ళు పైకి పెట్టి ఆ నక్షత్ర మండలంలో బయట ఉన్న నక్షత్ర మండలంలో ఎప్పుడూ సేవింపబడుతూ ఉంటాడు. అంతవరకు అధికారం ఇస్తామన్నారు. సరేనన్నాడు, అంగీకరించాడు. అక్కడతో తన తపశ్శక్తి చాలా పోగొట్టేసుకున్నాడు. వశిష్ఠపుత్రుల్ని శపించాడు, మహోదయుణ్ణి శపించాడు, అర్హత లేనటువంటి త్రిశంకువుని స్వర్గానికి పంపించాడు. ఇవన్నీ పూర్తయ్యాయి. అయ్యో నా తపస్సు అంతా పోయిందన్నాడు. మళ్ళీ పశ్చిమ దిక్కుకు బయలుదేరాడు. పశ్చిమ దిక్కుకు వెళ్ళి పుష్కర క్షేత్రంలో కూర్చుని తపస్సు మొదలుపెట్టాడు. చాలా ఉగ్రమైనటువంటి తపస్సు చేస్తున్నాడు. ఆ తపస్సు చేసేటటువంటి సమయంలో అయోధ్యానగరాన్ని అంబరీషుడు అనేటటువంటి రాజు పరిపాలన చేస్తున్నాడు. ఆయన యజ్ఞంలో ఆ అగ్నిహోత్రానికి ఇయ్యబడవలసినటువంటి పశువు కనపడకుండా పోయింది, ఇంద్రుడు ఎత్తుకుపోయాడు. ఆయన పశువు కోసమని చెప్పి కనీసం ఒక మనిషిని పశువుగా తెద్దామని వెతుక్కుంటూ బయలుదేరాడు. ఆయన కొంత దూరం వెళ్ళేటప్పటికీ ఒక కొండ శిఖరం మీద రుచీకుడు కూర్చుని ఉన్నాడు. ఆ రుచీకుడు భార్యాసహితుడై బిడ్డలతో కలిసి కూర్చున్నాడు. ఈయన వెళ్ళి అడిగాడు, అంబరీషుడు నీకు చాలా మంది కొడుకులు ఉన్నారు కదా, ఒక కొడుకుని యజ్ఞ పశువుగా ఇచ్చేసేయి, 1,00,000 గోవులు ఇస్తానన్నాడు. ఆ తల్లి తండ్రి చాలా చిత్రమైనటువంటి మాటలు మాట్లాడారు. ఆయన అన్నాడు, నాహం జ్యేష్టం నరశ్రేష్ఠ విక్రీణీయాం కథంచన, నా పెద్ద కొడుకుని మాత్రం నేను ఇవ్వను అన్నాడు తండ్రి. తల్లి అంది, తస్మాత్ కనీయం సంపుత్రం నదాస్యే తవ పార్థివ, నేను చిన్న కొడుకునివ్వను, నాకు చిన్న కొడుకు అంటే ప్రేమ అని తల్లి అంది. మధ్యలో ఉన్నటువంటి వాడు శునశ్శేపుడని ఆయన లేచన్నాడు, పితాజ్యేష్టం అవిక్రేయం మాతాచ కనీయసం విక్రీతం మధ్యమం మన్యే రాజన్ పుత్రం నయస్వమాం. తండ్రేమో పెద్ద కొడుకునివ్వనంటున్నాడు, తల్లేమో చిన్న కొడుకునివ్వనంటోంది. అంటే మధ్యలో పుట్టినవాడిని నన్ను ఇచ్చేస్తాననే కదా, 1,00,000 గోవులు ఇచ్చి నన్ను తీసుకెళ్ళిపో అన్నాడు. 1,00,000 గోవులు అక్కడ పెట్టేసి ఈ పిల్లాడిని రథం ఎక్కించి తీసుకెళ్ళిపోతున్నాడు. రథం ఎక్కించి తీసుకెళ్ళిపోతుంటే నీకు విశ్వామిత్రుడి ఆశ్రమం దగ్గర అంబరీషుడు ఎందుకో ఆగాడు విశ్రాంతికి.
ఈ పిల్లవాడు పరిగెత్తుకుంటూ మేనమామ అవుతాడు. విశ్వామిత్రుడి దగ్గరికి వెళ్ళి కాళ్ళ మీద పడి ప్రార్థన చేసి ఎలా అయినా నువ్వు నన్ను రక్షించని అడిగాడు. దయ కలిగినటువంటి విశ్వామిత్రుడు అన్నాడు కొడుకుల్ని పిలిచి, ఒరే మీరు చాలా మంది ఉన్నారు, పాపం ఆ పిల్లాడు బతుకుతానంటున్నాడు రా, దీర్ఘాయుష్మంతుడు అవుతానంటున్నాడు, మీలో ఎవరైనా ఒకరు వెళ్ళి యజ్ఞ పశువుగా శరీరత్యాగం చేయండి అన్నాడు. అంటే వాళ్ళన్నారు, కథమాత్మసుతాన్ హిత్వాత్రైయసేన్యసుతం విభో అకార్యమివ పశ్యామః శ్వమాంసమివ భోజనే. ఎవడైనా ఇతరుల పిల్లల్ని రక్షించడానికి తన పిల్లల్ని చంపేస్తాడాయా తండ్రి, మమ్మల్ని వెళ్ళమంటామేమిటి, మేము వెళ్ళమన్నారు. అంటే ఆయనకి కోపం వచ్చింది. నేను చెప్తే వెళ్ళనన్నారు నా కడుపున బుట్టి. శ్వమాంస భోజిన సర్వే వాసిష్టా ఇవ జాతిషో పూర్ణం వర్షసహస్రంతో పృథివ్యామనువత్సదా. వాసిష్టామివ జాతిషు, ఇది చిత్రమైన మాట. వశిష్ఠుడి కొడుకులు ఉన్న జాతిలో పుట్టండి రా మీరు అన్నాడు. వశిష్ఠుల యొక్క కొడుకులకి జాతి ఏమిటండి అంటే కడుపు మంట. వశిష్ఠుడి పేరెత్తితే వాళ్ళని 700 జన్మలు ముష్టిక జాతిలో పుట్టి కుక్క మాంసం తినమన్నాడుగా, మీరు కూడా అలా వెళ్ళండి, వెళ్ళి మీరు కూడా అలా పడుండి అన్నాడు. వాళ్ళందరూ ఆ శాపం చేత వెళ్ళిపోయి ఆ కుక్క మాంసం తింటూ ముష్టికులైపోయారు. ఇప్పుడు మళ్ళీ కొంత తపస్సు పోయింది. ఇప్పుడు ఆ పిల్లాన్ని పిలిచాడు. పవిత్రపాశైరాసక్తో రక్తమాల్యానులేపన వైష్ణవం యూపమాసాద్యాం అగ్భిరగ్ని ఉదాహర. నిన్ను ఎర్రటి మాలలు వేసి చందనం రాసి యూపస్తంభానికి కడతారు. కట్టినప్పుడు నువ్వు ఒక పని చేయి, నేను నీకు 2 మంత్రాలు నేర్పుతాను, ఆ మంత్రాలతో ఇంద్రుణ్ణి కీర్తించు, ఇంద్రుడు సంతోషించి నిన్ను విడిచిపెడతాడన్నాడు. ఆ 2 మంత్రాలు ఉపదేశం పొందాడు. శునశ్శేపుణ్ణి తీసుకెళ్లారు, యూపస్తంభానికి కట్టారు. ఆయన 2 మంత్రాలని స్తోత్రం చేస్తే ఆ మంత్రమును పఠనం చేస్తుంటే విని ప్రీతి చెందినటువంటి ఇంద్రుడు ఆ యజ్ఞంలోకి వచ్చి ఒక యజ్ఞము చేయడం వల్ల ఎంత ఫలితం వస్తుందో అంతకన్నా ద్విగుణీకృత ఫలితాన్ని నీకు ఇస్తున్నాను అంబరీష అని ఫలితం ఇచ్చి ఈ పిల్లవాడిని విడిచిపెట్టాడు. ఈ పిల్లవాడు సంతోషించి విశ్వామిత్రుడికి కృతజ్ఞత చెప్పి వెళ్ళిపోయాడు. ఈయన మళ్ళీ పుష్కర క్షేత్రంలోనే కూర్చుని మళ్ళీ బ్రహ్మాండమైనటువంటి తపస్సు మొదలుపెట్టాడు. మళ్ళీ తపస్సు చేస్తున్నటువంటి సమయంలో అక్కడికి తతకాలేన మహతామేనకా పరమాప్సరాహ పుష్కరేషు నరశ్రేష్ఠ స్నాతు సముపచక్రమే. అక్కడ ఉన్నటువంటి తీర్థంలో స్నానం చెయ్యడం కోసమని మేఘమండలంలో విద్యుత్తీగలా ఉండేటటువంటి మేనక వచ్చింది. ఆ మేనకని చూసి కామమోహితుడయ్యాడు. 10 సంవత్సరములు ఆవిడితో కలిసి సంసారం చేశాడు. 10 ఏళ్ళు అయిపోయాక గుర్తొచ్చింది, అరే తపస్సు చేద్దాం అనుకున్నాను వశిష్ఠ మహర్షి మీద కోపంతో, ఈ మేనకతో ఉండిపోయాను, కామానికి లొంగిపోయాను అనుకున్నాడు. మేనక వంక కోపంగా చూశాడు. అయ్యో నా తప్పే ఉంది, నువ్వు మోహించావు, నేను వచ్చానంది ఆవిడ. సరే తప్పు నాదే, నిన్ను వదిలిపెట్టేస్తున్నానన్నాడు. మళ్ళీ నేను వెళ్ళి చాలా కష్టపడి బుద్ధిర్మునే సముత్పన్నా సామర్షా రఘునందన సర్వం సురాణం కర్మైతత్తపోహరణం మహత్, నేను కష్టపడి తపస్సు చేసి వృద్ధిలోకి వస్తానని కోపం పెట్టుకున్న దేవతలే ఈ మేనకని పంపించి నన్ను పాడు చేశారు, కాబట్టి నేను ఈసారి మళ్ళీ గట్టిగా తపస్సు చేస్తానన్నాడు. ఉత్తరం పర్వతం రామ విశ్వామిత్రో జగామహ. మళ్ళీ ఉత్తర దిక్కుకు వెళ్ళిపోయి ఉత్తర దిక్కున ఘోరమైనటువంటి తపస్సుని మళ్ళీ ప్రారంభం చేశాడు. అద్భుతమైన తపస్సు చేస్తే బ్రహ్మగారు సంప్రీతి చెందాడు. మహర్షే స్వాగతం వత్సా తపసోగ్రేణ తోషిత, నీ తపస్సుకి మెచ్చాను, నువ్వు ఇప్పుడు మహర్షివయ్యావు అన్నారు. అంటే ఈయనన్నాడు, బ్రాహ్మణ సపచశ్రుత్వా సర్వలోకేశ్వరస్య నవిషణ్ణో నసంతుష్టో విశ్వామిత్రస్తపోధన. సంతోషించలేదు, బాధపడలేదు. ఇంత తపస్సు చేస్తే నేను మహర్షినా అయ్యాను. మహర్షి శబ్దమతులం స్వార్జితై కర్మభిశుభై యది మే భగవాన్నాహత్తతోహం విదితేంద్రియ. నేను ఇంద్రియాల్ని గెలిచానా అని అడిగాడు. అడిగితే బ్రహ్మగారు అన్నారు, నువ్వు ఇంకా అయింది మహర్షే, నువ్వు ఇంకా ఇంద్రియాల్ని గెలవలేదు, ప్రయత్నం చెయ్యి అన్నాడు. మాటలండి. మళ్ళీ తపస్సు మొదలుపెట్టాడు. అక్కడే విశేషమైనటువంటి తపస్సు చేస్తున్నాడు. ఎటువంటి తపస్సు చేశాడంటే సామాన్యమైనటువంటి తపస్సు కాదు, ఘోరాతి ఘోరమైన తపస్సు. 2 చేతులు పైకెత్తి పంచాగ్నిహోత్రముల మధ్యలో నిరాహారుడై చేశాడు. ఇంద్రుడు భయపడి రంభని పిలిచి, నేను కోకిల స్వరూపంతో వస్తాను, వసంత ఋతువుని ఏర్పాటు చేస్తాను, నువ్వు వెళ్ళి ఎలా అయినా విశ్వామిత్రుడి మనస్సు కదుపు అన్నాడు. నాకు భయంగా ఉంది, ఆయన తేజస్సు ముందు నిలబడలేను, నేను వెళ్ళనంది ఆవిడ. నీకేం భయం లేదు, ఇది నా ఆజ్ఞ, బయలుదేరన్నాడు. రంభ వెళ్ళింది, ఇంద్రుడు వచ్చాడు. ఆయన కోకిల పక్షి రూపంలో కూర్చున్నాడు, ఈవిడేమో విశ్వామిత్రుడి కంట పడేటట్టుగా ప్రవర్తించింది. ఆయన వసంత ఋతువు వచ్చిందని కించిత్ మనసు కదిలి కన్నులు విప్పి చూశాడు. రంభ కనపడింది. ఓహో, నా తపస్సు పాడు చేయడానికి రంభాను వచ్చావా అన్నాడు. యన్మాం లోభయసే రంభే కామక్రోధ జయిషిణం 10 వర్ష సహస్రాణి శైలీ స్థాస్యసి దుర్భగే. నా తపస్సు పాడు చేయడానికి వచ్చావా? ఇలా వచ్చావు కాబట్టి నీవు
10 వర్ష సహస్రాన్ని 10,000 సంవత్సరముల పాటు శిలవై పడిపో అన్నాడు. మళ్ళీ కోపంతో తపస్సు పోయింది. బ్రాహ్మణస్సు మహాతేజాహ తపోబల సమన్విత ఉద్ధరిష్యతి రంభేత్వాం మత్క్రోధ కలుషీకృతాం. ఒక బ్రాహ్మణుడు వచ్చి నిన్ను మళ్ళీ శాపం నుంచి ఉద్ధరిస్తాడులే పో అన్నాడు. ఆవిడ శిలైపోయింది, తన తపస్సు పోయింది. ఇప్పుడు ఇలా కాదన్నాడు, తూర్పు దిక్కుకు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి మళ్ళీ ఘోరమైనటువంటి తపస్సు. పూర్ణే వర్ష సహస్రేతు కాష్టభూతం మహామునిం. కాష్టం ఎలా ఉంటుందో అలా అయిపోయాడు. ఊపిరి తీయడం కూడా మానేశాడు, కుంభకం చేసేశాడు, ఆహారం తినడం మానేశాడు, కూర్చుని ఘోరాతి ఘోరమైన తపస్సు చేశాడు. 1000 సంవత్సరముల తర్వాత అన్నం తిందామని అన్నం వండుకుని తినబోతున్నాడు. ఇంద్రుడు బ్రాహ్మణ రూపంలో వచ్చి నాకు అన్నం పెడతారా, ఆకలితో ఉన్నానన్నాడు. వచ్చినవాడు ఇంద్రుడని తెలిసి కూడా కోపం లేకుండా అన్నం పెట్టేశాడు. పెట్టేసి మళ్ళీ వెళ్ళి కుంభకంలో కూర్చున్నాడు. కూర్చుని కొన్ని వేల సంవత్సరముల పాటు ఊపిరిని బిగపట్టేసి శరీరం అంతా కాష్టమైపోగా కొయ్యైపోగా అలాగే తపస్సు చేస్తే ఆయన శిరస్సులోంచి ధూమం పుట్టింది. అది లోకాల్ని ఆక్రమిస్తోంది. ఇంకా తట్టుకోలేక దేవతలు ఋషులు వెళ్ళి బ్రహ్మగారిని ప్రార్థన చేశారు, ఆయనకి బ్రహ్మర్షిత్వం ఇచ్చేయమన్నారు. అప్పుడు బ్రహ్మగారు గబగబా హంసవాహనం మీద వచ్చి, బ్రహ్మర్షే స్వాగతం తేస్తు తపసోస్వసుతోషిత బ్రహ్మణ్యం తపసోగ్రేణ ప్రప్తవానసి కౌశిక దీర్ఘమాయుష్యుతే బ్రహ్మం దదామి సవరుద్గణ స్వస్తి ప్రాప్నుహి భద్రంతే గచ్చ సౌమ్యధా సుఖం. బ్రహ్మర్షి అని పిలిచాడు. పిలుస్తూనే బ్రహ్మర్షి స్వాగతం తేస్తూ, బ్రహ్మర్షి స్వాగతం, నువ్వు బ్రహ్మర్షివయ్యా అన్నాడు. అంటే ఆయన అన్నాడు, నువ్వు బ్రహ్మర్షి అని పిలిస్తే నాకు సరిపోదు, బ్రహ్మణ్యం యది మే ప్రాప్తం దీర్ఘమాయుస్తథైవచ ఓంకారశ్చ వషట్కారో వేదాశ్చ వరయంతు మాం క్షత్రవేద విదాం శ్రేష్టో బ్రహ్మవేద విదామపి బ్రహ్మపుత్రో వశిష్ఠో మాం ఏవం వదతు దేవతాః. నిజంగా నేను బ్రహ్మర్షినైతే నాకు వేదములన్నీ ప్రకాశించాలి, నాకు యజ్ఞం చేయించేటటువంటి అధికారం కావాలి, నాకు దీర్ఘాయుర్దాయం కావాలి. వాటితో పాటు వశిష్ఠుడు వచ్చి నన్ను బ్రహ్మర్షి అని పిలుస్తాడా అన్నాడు. దేవతలు వెళ్ళి వశిష్ఠుడిని పిలిచారు. ఆయన ఆ స్థితిని పొందిన తరువాత 1000 ఏళ్ల తర్వాత ఒక కబళం తినబోతుంటే ఇంద్రుడు వస్తే పెట్టేశాడు. ఇంద్రియాలను గెలిచి బ్రహ్మర్షి అయిన తరువాత నాకా కోపం, బ్రహ్మర్షి అని పిలిచాడు. వశిష్ఠ మహర్షి, ఇప్పుడు తెలిసింది నాకు బ్రహ్మర్షిత్వం అంటే. మహానుభావ, నీకు మా గౌరవం అంటే మా గౌరవం. ఇద్దరు కౌగిలించుకున్నారు, నమస్కరించుకున్నారు. బ్రహ్మర్షిత్వాన్ని గెలుద్దాం అనుకున్నవాడు బ్రహ్మర్షి అయి దానిలో కలిసిపోయాడు. ఇది పతాక స్థాయి. ఇదే అద్వైత సిద్ధాంతంలో చరమస్థాయి. తాను బ్రహ్మముగా అహం బ్రహ్మాస్మి స్థాయిలో నిలబడిపోయేటటువంటి స్థితి. ఈ స్థితిని పొందాడయా అంతటి మహాత్ముడు. విశ్వామిత్రుడంటే సామాన్యుడు అనుకుంటున్నావా అని శతానందుడు ఆ రోజు ఆ కథ చెప్పిన తరువాత ఆ రాత్రి మహర్షులందరూ కలిసి ఒక కుటీరంలో గడిపారట. ఎంత సంతోషంగా గడిపుంటారో చూడండి. విశ్వామిత్రాదులు అందరూ అక్కడ ఉండడం అంటే ఆ యజ్ఞానికి వచ్చిన వాళ్ళు విశ్వామిత్రుడిని చూస్తూ ఎంత పొంగిపోతారు. దీని తర్వాత ఇంకా అద్భుతమైన ఘట్టం, మిగిలిన మహర్షులు కూడా వస్తారు. తర్వాత రోజు తెల్లవారింది, జనక మహారాజు గారు సభకి పిలిపించారు, స్వాగతం చెప్పారు, వెళ్ళారు, కూర్చున్నారు. ఇక్కడ చూడాలి అందం సీతారామ కళ్యాణం. ఏతద్దర్శయ భద్రంతే కృతకామౌ నృపాత్మజౌ దర్శనాదస్య ధనుషో యథేష్టం ప్రతియాస్యతః. ఓ జనక మహారాజా, ఈ పిల్లలిద్దరు ఎందుకు వచ్చారో తెలుసా? శివధనస్సు చూడడానికి వచ్చారయ్యా. ఏది ఒక్కసారి ఆ శివధనస్సు చూసి పిల్లలు వెళ్ళిపోతారు, అందుకండి తీసుకొచ్చాడు. చూపించి వెళ్ళిపోవడానికే కాదు, సీతా కళ్యాణానికే తీసుకొచ్చాడు. మరి ఆ మాట అంటే అలా తను ముందు బయట పడిపోతే పరమధర్మాత్ముడైన రామచంద్రమూర్తి ఏమంటాడో అందుకని తన అలా అనకుండా శివధనస్సు చూపించమన్నాడు. శివధనస్సు చూపించమంటే శివధనస్సు ఒక్కటి చూపించి జనకుడు ఊరుకుంటాడా? జనకుడు శివధనస్సుకి కథ చెప్పాడు. మా పూర్వీకులలో దేవరాతుడికి పరమశివుడు అనుగ్రహించాడు ఈ ధనస్సుని. ఈ ధనస్సుకి నా కూతురికి ఓ ముడుందన్నాడు. అధమే కృషత క్షేత్రం లాంగలా దుద్ధితామయ క్షేత్రం శోధయతా లబ్ధా నామ్నా సీతేతి విశ్రుత భూతలా దుద్ధితా సాతు వ్యవర్ధత మమాత్మజ వీర్యశుల్కేతి మే కన్యా స్థాపితేయం మయో నిజ. నేను ఒకానొకప్పుడు యజ్ఞం చేద్దామని నాగలి పెట్టి భూమిని దున్నుతున్నప్పుడు ఉద్ధిత తనంత తాను పైకి లేచింది, దొరకడం కాదు, ఉద్ధిత పైకి లేచింది ఆవిడ భూమిలోంచి. లేచి ఇక్కడ చెప్పలేదు, అయోధ్యకాండ చివర చెప్పింది ఆ రహస్యం. తనకి తాను సీత అని పేరు పెట్టుకుంది ఆవిడ. ఆ పిల్లని నేను తెచ్చి పెంచాను. ఆమె అయోనిజ కాబట్టి ఆమె నరకాంత కాదు. నరకాంత అయితే నరుడికి పుట్టాలి, నరుడికి పుట్టిన పిల్ల కాదు, అయోనిజ అయినటువంటి పిల్ల. నరకాంత కాని పిల్లకి నేను భర్తను ఎలా తీసుకొస్తాను?
ఇది జనక హృదయం. ఇప్పుడు పుట్టిన పిల్ల సామాన్యమైన పిల్ల కాదు, తన దగ్గర పెరిగింది. ఇప్పుడు ఈ పిల్లకి ఎవరు భర్తయో తెలియాలి అంటే అయోనిజ పుట్టింది కాబట్టి అయోనిజ అయినటువంటి పిల్లని భార్యగా స్వీకరించగలిగినటువంటి వాడు నరుడిగా కనపడుతున్నా నరుడిగా వచ్చినవాడైన వాడు తప్ప నరుడిగా పుట్టవలసినటువంటి అవసరంతో చేసుకున్న కర్మచేత నరుడైన వాడు కానివాడై ఉండాలి. వాడెవడో తను ఎలా పట్టుకుంటాడు? కాబట్టి నేను వీర్యశుల్కని చేశాను ఈ వీడినన్నాడు. అంటే పరాక్రమాన్ని అడ్డు పెట్టాడు. ఎవరు శివధనస్సుని ఎత్తుతారో వాళ్ళకి ఇస్తానన్నాడు. శివధనస్సుని ఎత్తడం, నిలబెట్టడం, ఆరోపణే సమావయోగే వేపనే తొలనేపివా, వంచడం, వింటినారి కట్టడం అంటే పుట్టిన పిల్ల మాయామానుష స్వరూపిణి. సౌందర్యలహరిలో శంకర భగవత్పాదులు అంటారు, మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి అంటారు. ఆవిడ పరబ్రహ్మమునకు మహిషి. ఆమె మహామాయా స్వరూపిణి, లోకాన్ని తిప్పుతోంది. ఎవరిని అనుగ్రహించాలనుకుంటుందో వాళ్ళకి మాయా అన్న తెర తీసేస్తుంది. హనుమను అనుగ్రహించింది, రాముడు అర్థమయ్యాడు. ఆవిడ అనుగ్రహించదు, రావణుడికి అర్థం కాదు, తలలు తెగిపోతాయి 10 అటువంటి మాయామానుష స్వరూపం ఆవిడ. ఈ మాయాస్వరూపాన్ని వహించి భరించి ధరించగలిగిన వాడెవడో వాడు శివధనస్సును ఎక్కుపెట్టి నియమించి అల్లెత్రాడు కట్టగలిగిన వాడు. వాడు పరమాత్ముడు. వాడు ఎక్కడ పుట్టాడో నాకు తెలియదు. వాడు నరుడిని తీసుకొచ్చి భర్తగా పెడదామంటే వాడు చేసుకున్న కర్మకు పుట్టిన నరుడు భర్త కాలేడు. సీతమ్మ రాముడు ఎవరో చెప్పగలదు. విష్ణువు నరరూపంలో ఎక్కడున్నాడో చెప్పగలిగినటువంటి తల్లి భూమండలం మొత్తం మీద మైథిలి ఒక్కతే. సీతయే రాముణ్ణి చెప్పాలి. ఇది అసలు హృదయం జనకుడిది. నేను కాదయా చెప్పవలసింది, సీతని అడ్డు పెడుతున్న శివధనస్సునెత్తినవాడు శివుడే. శివుడికి కేశవుడికి అభేదం, ఉన్నది ఒక్కటే పరబ్రహ్మం. కాబట్టి ఈ ధనస్సు ఎవడెక్కు పెడతాడో వాడికి ఇస్తా పిల్లనన్నాను. అంటే చాలామంది వచ్చారు, ఒకడు ఇద్దరు కాదు, ఎందరో వచ్చారు. వచ్చి వీళ్ళందరూ శివధనస్సుని ఎక్కువ పెట్టలేకపోయారు. మాయాస్వరూపాన్ని వహించగలిగిన పరంధాములు కారు వాళ్ళు. కాబట్టి వాళ్ళు ఎక్కువ పెట్టలేకపోయినా కక్ష మాత్రం పట్టుకున్నారు. పట్టుకుని వీళ్ళందరూ కలిపి ఒక సంఘం అయ్యారు. మనకి పిల్లని ఇవ్వకుండా ఇలా ఇబ్బంది పెడుతున్నాడు, ఎవడో ఎత్తట్లేదు, ఆ శివధనస్సు ఏం చేసుకుంటాడా, పిల్లని ఇంట్లో పెట్టుకున్నంత అందగత్తే మనకి పిల్లని ఇవ్వట్లేదు కాబట్టి జనకుడి మీద యుద్ధం చేద్దామని అందరూ కలిసి జనకుడి మీదకి యుద్ధానికి వచ్చారు. అయితే నేనేం చేశాను అంటే, నేనంటే జనకుడు, ఆయన ఏం చేశాడు, తలుపులు వేసుకుని లోపల కూర్చుని తపస్సు చేశాడు. తపస్సు చేస్తే తతః సంవత్సరే పూర్ణే క్షయం జాతాని సర్వశః సాధనాని మునిశ్రేష్ట తతోహం వృషదుఃఖితః. బయట యుద్ధం జరుగుతోంది, లోపల దేవతలను ఆరాధన చేశాడు. సంవత్సరానికి లోపల ఉన్న ఆహార పదార్థాలన్నీ కూడా తరిగిపోయాయి, తినడానికి లేదు, చాలా ఇబ్బంది వచ్చేసింది కోట లోపల ఉన్న వాళ్ళకి. అలాంటప్పుడు నేను చేసిన ఉపాసనకి తతో దేవగణాన్ సర్వాన్ తపసాహం ప్రసాదయం దరుశ్చ పరమ ప్రీతాః చతురంగ బలం సురాహ. నేను చేసిన తపస్సుకి మెచ్చి దేవతలు తమ చతురంగ బలాలను ఇచ్చారు. ఆ చతురంగ బలాలు పట్టుకుని నేను ఈ వచ్చిన రాజులందరినీ ఓడించాను. వీళ్ళందరూ వెనక్కి వెళ్ళిపోయారు. వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత అప్పటి నుంచి నేను ఈ శివధనస్సు ఎక్కి పెట్టేటటువంటి వాడు ఎవడైనా దొరుకుతాడా, దొరికితే పిల్లనిద్దామని ఎదురు చూస్తున్నాను. కాబట్టి విశ్వామిత్ర మహర్షి, ఈ శివధనస్సు అంటే చూసి వెళ్ళిపోయేది కాదు. ఒకవేళ ఎక్కువ పెడితే క్షత్రియుడు అన్నవాడు చూసిన తర్వాత ముట్టుకుంటానంటాడు, ముట్టుకున్నాక ఎక్కువ పెడతానంటాడు. ఒకవేళ ఎక్కువ పెడితే శభాషణ సర్టిఫికెట్ ఇచ్చి పంపం, సీతమ్మని ఇచ్చేస్తాను. యద్యస్య ధనుషో రామః కుర్యాదారోపణం మునేహే సుతాన్ అయోనిజాం సీతాం దద్యాం దశరథేరహం. ఒకవేళ రామచంద్రమూర్తి కాని నిజంగా శివధనస్సుని చూసిన తర్వాత ముట్టుకుంటాను, ఎక్కువ పెడతానని చెప్పి శివధనస్సుని ఎక్కువ పెట్టగలిగితే సీతమ్మని, ఎటువంటి సీతమ్మని, అయోనిజ నా కూతురుగా వచ్చింది గర్వం, సుతాం నా కూతురు, అయోనిజాం అయోనిజ, సీతాం సీత, దద్యాం నేనిచ్చేస్తాను, దశరథేరహం దాశరథికి రాముడికి ఇస్తాను. అంటే నేను ఇంత స్థితిని పొందాను, నన్ను అనుగ్రహించింది పరాశక్తి. ఇది జనకుడి యొక్క పొంగు. జనకస్య వచ శ్రుత్వా విశ్వామిత్రో మహాముని ధనుర్దర్శయ రామాయ ఇది హోవాచ పార్థివం. తీసుకొచ్చి ఆ శివధనస్సుని చూపించండి అన్నాడు. అంటేట 5,000 మంది పొడగరులై బలాఢ్యులైనటువంటి వ్యక్తులు చక్రములు కలిగినటువంటి ఒక మంజూష పెట్టెలో ఉన్నటువంటి శివధనస్సుని అతి కష్టం మీద తోసి తీసుకొచ్చి అక్కడ పెట్టారట. అంటే అది ఎంత శక్తివంతమైనటువంటి ధనస్సో మీరు ఆలోచించవచ్చు.
ఇంత శక్తివంతమైన ధనస్సుని తీసుకొచ్చి అక్కడ పెడుతుంటే, తీసుకొచ్చి పెట్టిన తరువాత జనకుడు ఆ ధనస్సుని చూపించి రాముణ్ణి పిలిచి అన్నాడు, నైతత్ సురగణా సర్వే నాసురానచ రాక్షసా గంధర్వయక్ష ప్రవరా సకిన్నర మహోరగా. నాయనా రామ, ఈ ధనస్సు ఇదే శివధనస్సు చూశావుగా అంటే, అసలు ఆ బండి వస్తుంటేనే మీరు ఆలోచించండి, 5,000 మంది దూరంగా నిలబడి ఈడ్చుకొస్తున్నారంటే ఆ శివధనస్సు ఉన్నటువంటి మంజూష ఎంత ఉండుంటుంది, ఎంత పెద్దది ఉండుంటుంది. ఇప్పుడు ఆ మంజూషలో ఉన్న ధనస్సు ఎంత ఉండుంటుంది. అసలు దాన్ని ఎవరైనా ముట్టుకునే ప్రయత్నం చేస్తారా? ఇప్పుడు ఇంకో పిరికి మాట ఒకటి వేస్తున్నాడు జనకుడు. ఆయన ఏమంటున్నాడంటే, దీన్ని ఎత్తుదామని దేవతలు, యక్షులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు ఇంతమంది ప్రయత్నం చేశారు, ఎత్తినవాడే కనబడలేదు. రామ, నువ్వు ప్రయత్నం చెయ్యి అనలేదు. ఏమన్నాడో తెలుసా అండి? త్వగతిర్మానుషానాంతు ధనుషోస్య ప్రపూరణే ఆరోపణే సమాయోగే వేపనే తోలనీపివా. ఇంతమంది ఎత్తలేకపోయారు. పాపం మనుష్యుడివి, ఎత్తుతావులే. నువ్వు ఎత్తుతావా? ఎత్తి దాన్ని నిలబెడతావా? వింటినారి విప్పుతావా? కడతావా? ఒక మనుష్యుడు వేరొక మనుష్యుడు గురించి మాట్లాడిన మాట. మనుష్య జాతి అంటే ఎంత నీచ స్థితిలో ఆలోచింపబడిందో మీరు చూడండి. రావణుడు ఇదే మాట, మనుషులు నన్నేం చేస్తారన్నాడు. జనకుడు ఇదే మాట, త్వగతిర్మానుషానంతు ధనుషాస్య ప్రపూరణే. మనిషి ధనస్సు ఎక్కడెక్కి పెడతాడా శివధనస్సుని? జనకుడు అదే మాట. అందరూ మనిషి పనికి మాలిన వాడంటే మనిషి గౌరవం ఏమిటో చూపిస్తానని దశవర్ష శతానిచ 11,000 ఏళ్ళు భూమి మీద ఉండి మనిషి గౌరవాన్ని నిరూపిస్తానని ఈ భూమండలం మీద తిరిగాడాడు నా తండ్రి రామచంద్రమూర్తి. అందుకే మనుష్య జాతి రుణపడింది రామచంద్రమూర్తికి. ఇప్పుడు చూపించాడు. చూపించిన తరువాత విశ్వామిత్రుడు విన్నాడు. ఆయన త్రికాల వీధి, ఆయనకి తెలుసు ఆ పిల్లాడు ఎక్కువ పెట్టాడో తెలుసు. విశ్వామిత్రస్తు ధర్మాత్మ, మహర్షి మాటలు చూడండి. ఆయన ధర్మం తెలుసున్నవాడు కాబట్టి, ధర్మం తెలుసున్నవాడు కాబట్టి నోరు మూయి జనక అనకూడదు. ఎందుకంటే తండ్రి కాబట్టి పాత అనుభవంతో అలాగే మాట్లాడతాడు. ఇన్ని మాట్లాడుతున్నారని ఉద్రేకపడిపోయి రామ ఎక్కుపెట్టాయి అనకూడదు. మన వల్ల అవుతుందా అండి అంటే? అందుకని ఎలా మాట్లాడాలో అలా మాట్లాడాడు. విశ్వామిత్రస్తు ధర్మాత్మ శ్రుత్వా జనక భాషితం. వత్స రామ, ఏమి ప్రీతండి. శిష్యుణ్ణి పిలిచేటప్పుడు గురువు పరిస్థితి ఎలా ఉంటుందో చూడండి. తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం. వచ్చినటువంటి అగస్త్యుడు వత్స అని రామ రామ మహాబాహో శృణుగృహ్యం సనాతనం రామ రామ అని 2 మాటలు పిలుస్తాడు. ఎంతో సంతోషంగా, వత్స, ఓ నా కొడుకుతో సమానమైన వాడా, అత్యంత ప్రీతిపాత్రుడా, నా శిష్యుడా, రాముడా, ధనుప్పస్య, చూడా శివధనస్సు, అంతే చెప్పాడంతే. ఇది రాఘవమబ్రవీత్, రాఘవుడితో అంతే చెప్పాడు, అంతకన్నా ఎక్కువ చెప్పలేదు. ఇది ధర్మాత్మ. ఏమి శ్రీరామాయణ రచనండి వాల్మీకి మహర్షిది. ఇప్పుడు ఆయన ఏం చేశాట, వెళ్ళి ఆ పెట్టె మూత తీసి చూశాడు. ఇప్పుడు ఆయన ఎలా ఎక్కువ పెట్టగలనని ఆయన నమ్మకం. గురువుగారు రామ శుభం భూయాత్ అంటే అయిపోతుంది. ఇది ఆయనకి గురువు మీద ఉన్న నమ్మకం. గురువుగారు రామ నువ్వు ఎక్కుపెట్టు అన్నాడో ఎక్కువ పెట్టేస్తాడు. కానీ విశ్వామిత్రుడు ఏమంటున్నాడు, ధనుపశ్య చూడంటున్నాడు అంతే. ఎక్కువ పెట్టంటలేదు విశ్వామిత్రుడు. ఇప్పుడు శుభం భూయాత్ ఎక్కుపెట్టు అని అనిపించాలి విశ్వామిత్రుడితోటి. గురువు కాని ఆ మాట అన్నారా, మిగిలింది నిమిత్తం. అన్నాడుగా అశ్వమేధంలో దశరథ మహారాజు గారు, గురువు గారు ఆ మాట అనేశారు, ఋష్యశృంగుడు వశిష్ఠుడు, ఇంకా నిమిత్తం అంతే, యాగం అయిపోతుంది, పిల్లలు పుట్టేస్తారు. గురువుగారు నోటంటే రావాలి ఆ మాట, మంగళం మహత్ అనాలి ఆయన. కాబట్టి రాముడు ఎంత తెలివిగా మాట్లాడాడో చూడండి. వాక్ అండి, నేను అందుకే అన్న రామాయణం అంటే వాగ్వైభవమే. ఇదం ధనుర్వరం బ్రహ్మన్ సంస్పృశామిహ పాణినా యత్నవంశ భవిష్యామి తోలనే పురణేపివా. గురువుగారు ఈ ధనస్సు చూశాను, ముట్టుకోవాలనుకుంటున్నాను. గురువుగారు ముట్టుకుని పైకెత్తి ఎక్కువ పెట్టాలనుకుంటున్నాను. వద్దు అని క్షత్రియుణ్ణి అంటాడా? ఆయన అన్నాడు, బహడమిచ్చేవతం రాజా మునిశ్చ సంభాషత. అలాగే చెయ్యి. విశ్వామిత్రుడు అలాగే అన్న తర్వాత ధనస్సు లేస్తుందా లేవదా? ఇది గురుభక్తి అంటే. ఎవరైనా ఒకళ్ళతో ఒకళ్ళు అసలు సీతా కళ్యాణం గురించి ఏమైనా మాట్లాడుకుంటున్నారా అందులో? జనకుడు ఒక్కడే చెప్పాడు అంతే తప్ప, నాకు
ఎక్కువ పెడతానండి, సీతమ్మని పెళ్లి చేసుకుందామని ఉందండి గురువుగారు అని రాముడు లేకి మాటలు మాట్లాడలేదు. ఎక్కువ పెట్టేసాయి, సీతా కళ్యాణం చేసేసుకో విశ్వామిత్రుడు అనలేదు. గురువుగారు ధనస్సు ఎక్కువ పెట్టేయగలనండి రాముడు అనలేదు. ఎక్కువ పెట్టేయి విశ్వామిత్రుడు అనలేదు. గురువుగారు ఇదం ధనుర్వరం బ్రహ్మన్ 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 అంటే సాక్షాత్తు ఈశ్వరుడా, బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, నీవే ఈశ్వరుడవు, నీ నోటి మాటే ఈశ్వర మాట. ఇదం ధనుర్వరం బ్రహ్మం సంస్పృశామిహ పాణినా, నా చేత్తో ముట్టుకుందాం అనుకుంటున్నాను. యత్నవంశ భవిష్యామి తోలనే పూరణేపివా, తర్వాత ఎక్కువ పెడతాను చైనా అన్నాడంతే విశ్వామిత్రుడు. చెయ్యి, అయిపోయిందండి అంతే. గురువాక్యం ఎక్కడా ఎవరు బయటపడకుండా సీతాకళ్యాణం జరుగుతోంది. ఇది గమ్మత్తు అంతే. లీలయాసధనుర్మధ్యే జగ్రాహ వచనాన్మునే పశ్యతాం నృపహస్రాణం బహూనాం రఘునందన ఆరోపయిత్వా ధర్మాత్మా పూరయామాస తద్ధను తత్పభంజ ధనుర్మధ్యే నరశ్రేష్టో మహాయశాః తస్య శబ్దో మహానాసీత్ నిర్ఘాంత సమనిస్వనః. ఆయన వెంటనే ఆ ధనస్సు యొక్క మధ్య భాగాన్ని పట్టుకొని హేళగా ఇలా పైకెత్తేయడం, తాడు విప్పేయడం, కిందకి వంచడం, కట్టేయడం జరిగిపోతోంది. పెళపెళ ధనులతో శివధనస్సు విరిగి కింద పడిపోయింది. అంతే. ఆ శబ్దం వినపడగానే విశ్వామిత్రుడు, రామచంద్రమూర్తి, లక్ష్మణుడు, జనక మహారాజు గారు నలుగురు తప్ప మిగిలిన వాళ్ళందరూ శబ్దానికి స్పృహ తప్పి కుర్చీల్లోంచి కింద పడిపోయారు. అందరూ ఆశ్చర్యపోయారనమాట. స్టన్నడ్ అంటారా ఇంగ్లీష్లో, అలాగా. అంటే ఎవరు ఎత్తుతాడని ఎవరు ఊహ చేయలేదు. ఒక్కసారి ఇలా పైకెత్తితే అప్పటి వరకు ఇలా నిలబడి కనపడని శివధనస్సు పడుకునే కనపడింది. ఒక్కసారి పైకెత్తడం, వింటినారిని ఇలా చేత్తో పట్టుకుని ఆజానుబాహుమరవిందదలాయతాక్షం ఇలా విప్పిదాన్ని వంచి కడుతుంటే పెద్ద ధ్వనితో విరిగి పడిపోవడం. ఆశ్చర్యపోయారు. ఒక్కసారి లేచిపోయాడు జనకుడు సింహాసనం మించి. భగవన్ దృష్ట వీర్యో మే రామో దశరథత్వజ అత్యద్భుతమచింత్యంచ అతిర్కితమిదం మయా జనకానాం కులే కీర్తిం మాహరిష్యతి మే సుత సీతా భర్తారమాసాద్య రామం దశరథత్వజం మమ సత్యా ప్రతిజ్ఞా చ వీర్యశుల్కేతి కౌశిక సీతా ప్రాణైర్బహుమత దయా రామాయ మే సుత. మహానుభావ, భగవన్ దృష్ట వీర్యోమే, విశ్వామిత్ర మహర్షి చూడండి అద్భుతం అంటున్నాడు. ఇప్పుడు అర్థమైంది విశ్వామిత్రుడు ఎందుకు చూడమన్నాడో, ఎందుకు తీసుకొచ్చాడో. ఆయన ధర్మం అర్థమైంది. భగవన్ గురువుగారు నా కోరిక తీర్చేశారు. ఏమిటి ఇప్పుడు సంతోషం జనకుడికి? పరబ్రహ్మ యొక్క దర్శనమైంది. సీతమ్మ తల్లిని వహించగలిగిన వాడే పరబ్రహ్మ. పరబ్రహ్మ నరుడిగా లోకంలో ఎక్కడ తిరుగుతున్నాడో నేను చూసేశాను నా కళ్ళతో. ఈయనే పరంబ్రహ్మ. తర్వాత అన్నది త్రిజట ఈ మాటని, పరం బ్రహ్మ పరం సత్యం అని ఆవిడ చెప్తుంది. అలా నేనిప్పుడు నా కళ్ళతో చూస్తున్నాను. పిల్లాడి రూపంలో ఉన్నాడు. అత్యద్భుతం, ఇది అద్భుతం. అతర్కితమిదమ్యా, ఇంకా దీని మీద వాదన లేదు అన్నమాట ప్రకారం సీతమ్మని ఇచ్చేస్తున్నాను. ఇక్కడ మాత్రం ఒక చిన్న విషయం జరిగింది, దాన్ని దాచారు మహర్షి, చెప్పలేదు. రామాయణంలో అదో గమ్మత్తు. ఆయన అభిజ్ఞానం అని చెప్పి కాకాసుర వృత్తాంతాన్ని అరణ్యకాండలో చెప్పకుండా సుందరకాండలో చెప్పారు. బాలకాండలో సీతారామ కళ్యాణంలో ఒక పెద్ద రహస్యాన్ని దాచి అయోధ్యకాండ చివర అనసూయమ్మతో సీతమ్మతో అనసూయమ్మకి చెప్పించారు. అది అక్కడ విందురు కాని మీరు. కాబట్టి ఇప్పుడు చాలా సంతోషించాడు. దశరథ మహారాజు గారికి కబురు చేశాడు. దశరథ మహారాజు గారి దగ్గరికి 4 రోజుల పాటు శ్రమపడి దూతలు వెళ్ళారు. దశరథ మహారాజు గారు చాలా సంతోషించారు. తన ఋషులందరినీ, తన యొక్క మంత్రుల్ని పిలిచారు. మీ అందరికీ కూడా నచ్చితే, ఆయన ఆచారం నచ్చితే మనం వెళ్ళి ఆయన యొక్క కుమార్తె అయిన సీతమ్మని నా పెద్ద కోడలుగా చేసుకుందాం, మనందరం వెళదామా? ఇప్పుడు ప్రస్తుతం నా కుమారులైనటువంటి రామలక్ష్మణులు విదేహ దేశంలో గుప్త కుశికపుత్రేణ కౌసల్యానందవర్ధన లక్ష్మణేన సహభ్రాత విదేహేషు వసత్యసౌ చక్కగా విశ్వామిత్రుడి చేత రక్షింపబడి ఉన్నారు. ఎంత పెద్ద మాట అన్నాడో చూడండి దశరథుడు. కట్నం ఎంత ఇస్తాడు, రాజ్యం ఎంతుంది, కోశాగారం ఎంత, ఏనుగులు ఎన్నున్నాయి అని అడగలేదు. ఋషుల్ని పిలిచి అందరినీ మంత్రుల్ని కూర్చోపెట్టుకుని వచ్చినటువంటి దూతల వాక్కు విన్నాడు. నీ కుమారుడు శివధనుర్భంగం చేశాడు, సీతమ్మనిచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాడు జనక మహారాజు గారు, నిన్ను తీసుకురమ్మన్నాడు తొందరగా. అక్కడ వరకే చెప్పి ఊరుకున్నారు. మంత్రులతో ఒక మాట అడిగాడు ఆయన. ఇది మనం నేర్చుకోవాలి రామాయణంలోంచి. ఒక పెళ్లి సంబంధం చూసేటప్పుడు ఏ మాట ముందడిగాడో చూడండి. యదివో రోచతే వృత్తం జనకస్య మహాత్మనః పురీం గచ్చామహే శీఘ్రం మా భూత్కాలస్య పర్యయః.
జనక మహారాజు గారి యొక్క ఆచారం, ప్రవర్తన, నడవడి మీకు నచ్చితే మనం వెళ్ళి సీతమ్మని తెచ్చుకుందాం. ఎందుకంటే పుట్టింట్లో ఆచారం పట్టుకుని ఆడపిల్ల అత్తవారింటికి వస్తుంది. ఏ ఆడపిల్ల యొక్క ఆచారమే అత్తవారింటి ఐశ్వర్యాన్ని నిర్ణయం చేస్తుంది. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఎందుకో తెలుసా? ఇంటికొచ్చిన కోడలు దీపం పెట్టి రేపొద్దున్న నా కోడలని తెచ్చుకున్న మామగారు శరీరం వదిలిపెట్టేస్తాడు. తప్పదు, ఎవరైనా వదిలిపెట్టవలసిందే. ఈ మామగారికి ఎంత ప్రీతితో కొడుకు తద్దినం పెట్టనివ్వండి, ఆయన వచ్చి పుచ్చుకోవడానికి లేదు. కోడలు దీపం పెట్టాలి. ఆవిడ నీ పెట్టనంటే ఆ ఇంటి గౌరవం ఎవరి మీద ఆధారపడి ఉంటుందంటే కోడల మీద ఆధారపడి ఉంటుంది. కోడలి యొక్క మర్యాద ఎవరి మీద ఆధారపడి ఉంటుందంటే పుట్టింట్లో తల్లిదండ్రులు నేర్పిన ఆచారం మీద ఆధారపడి ఉంటుంది. తల్లిదండ్రులు అలా నేర్పారా? అందుకేనండి మన సంప్రదాయం అంత గొప్పది. ఆడపిల్ల, ఈ పిల్ల ఈడపిల్ల అని మేము నమ్మి చూడటం లేదు. ఈడ పుట్టింది. ఎందుకు పుట్టిందో తెలుసా? ఆడపిల్ల అక్కడికి వెళ్ళిపోతుంది. ఎందుకు వెళ్ళిపోతుందో తెలుసా? అక్కడికి వెళ్ళి ఆ వంశాన్ని ఉద్ధరిస్తుంది. అక్కడ ఉండి నన్ను ఉద్ధరిస్తుంది. తన సదాచారంతో తాను అత్తింటి వారిని పుట్టింటి వారిని కూడా ఆడపిల్ల ఉద్ధరిస్తుంది. కడుపున పుట్టిన కొడుకు కన్నవాళ్ళని మాత్రమే ఉద్ధరిస్తాడు, ఇద్దరిని ఉద్ధరించలేడు. ఆడపిల్ల 2 వంశాలను ఉద్ధరిస్తుంది. సీతమ్మ తల్లి ఉద్ధరించింది. కాబట్టి ఆడపిల్లకి ఆచారం ఉండాలి, ప్రవర్తన తెలిసి ఉండాలి. కోడలికి ప్రవర్తన తెలుసో తెలియదో తెలుసుకోవాలంటే తల్లిదండ్రులకి ఆచారం ఉందో లేదో తెలియాలి. ఆచారం వాళ్ళకు ఉందో లేదో తెలియాలంటే ఋషులు మీకు తెలియాలి. మీకు నచ్చితే నేను వస్తాను, పిల్లని తెచ్చుకుందాం. మీకు నచ్చకపోతే కబురు చేసేద్దాం. ఏది ముందు చూశాడు? ఆచంద్రతారార్కం వంశాభివృద్ధి ఐశ్వర్యాభివృద్ధికి ఆచారం కలిగిన పిల్లని చూసుకున్నాడు దశరథుడు. రామాయణం మనకి నేర్పింది ఎలా బతకాలో. ఓ సంబంధం చూసుకుంటే ముందు ఏది అడగాలో మనం నేర్పింది. ఋషులందరూ ముక్త కంఠంతో ఉన్నారు. జనకుడంటే సామాన్యుడు కాడు మహానుభావ, మనం బయలుదేరదామన్నారు. వశిష్ఠో వామదేవశ్చ జాబాలి రథకాశ్యప మార్కండేయస్సు దీర్ఘాయు ఋషి కాచ్యయనస్తథా. ఈ ఋషులందరినీ పిలిచాడు. బయలుదేరండి అన్నాడు. తన రథాన్ని సిద్ధం చేసుకున్నాడు. అందరూ బయలుదేరారు. వాళ్ళు రావడానికి 3 రోజులు పెట్టింది, దశరథుడు వెళ్ళడానికి 4 రోజులు పెట్టింది. అంటే దూతలు అంత తొందరగా వచ్చారు, విశ్రాంతి తీసుకోకుండా 4 రోజులు ప్రయాణం చేసి మిథిలా నగరాన్ని చేరుకున్నారు. సంతోషంగా జనక మహారాజు గారు స్వాగతం చెప్పారు. చెప్పిన తర్వాత కూర్చోపెట్టారు. చక్కగా నా తమ్ముడైనటువంటి కుశధ్వజుడు ఉన్నాడు, ఆయన్ని కూడా పిలిపిస్తాను, నేనంటే చాలా ప్రీతి కలిగిన వాడు, నా తమ్ముడు కూడా పక్కన ఉండగా మాట్లాడుకుంటే మనకి సంతోషంగా ఉంటుందన్నాడు. అన్నదమ్ముల యొక్క ప్రేమ అంటే ఎలా ఉంటుందో, మర్యాద అంటే ఎలా ఉంటుందో చూపించారు. అన్నయ్య ఇప్పుడు నాకు ఎక్కడ కుదురుతుందిలే అన్నయ్య, సెటిల్ అయితే అప్పుడు వస్తానులే అనలేదు. కుశధ్వజుడు పరుగును వచ్చాడు. ఒక కడుపున పుట్టిన అన్నదమ్ములంటే ఆయన కూతురు నా కూతురు కాదు. నా కూతురే, నా తమ్ముడు కూతురుని చెప్పేటప్పుడు మా తమ్ముడు కూతురు అన్నాం, నా కూతురు అంటాను. నా కూతురు గురించి చెప్పేటప్పుడు నా తమ్ముడు మా అన్నయ్య కూతురు అంట, నా కూతురు అంటాడు. నా కూతురనే అంటాం, నా కూతురని నోటితో అంటాం కాదు. ఆ పరుగు ఆర్తి అలా ఉండాలి. అలా ఉన్నవాడు నా తమ్ముడు. పరిగెత్తుకుంటూ వచ్చాడు. అందరూ కూర్చున్నారు. మా వంశం ఇంత గొప్పదని దశరథుడు చెప్పుకోవడం కాదు, పరాకు లేకుండా పెంచకుండా తుంచకుండా ఉన్నట్లు మాట్లాడాలంటే పురోహితులు మాట్లాడాలి. పెళ్లి చేసేటప్పుడు, నిశ్చితార్థం చేసేటప్పుడు ఇవ్వాలంటే మన దౌర్భాగ్య స్థితి అలా వచ్చింది. పెళ్ళి అవ్వకుండానే నిశ్చితార్థంలో పెళ్లి కొడుకు కూతురు పక్క పక్కన కూర్చోవడం, దండలేసేసుకోవడం, ముట్టేసుకోవడం, ఉంగరాలు మార్చేసుకోవడం వాళ్ళది కాదు తప్పు, పెద్దవాళ్ళది తప్పు. వాళ్ళు చెప్పాలి, నువ్వెందుకమ్మా, నువ్వు కాదు నిశ్చితార్థానికి రావలసింది, నేను వెళ్ళవలసిన వాడిని, మాటిచ్చి పుచ్చుకుని తాంబూలాలు పుచ్చుకుంటాను, నేను పెడతానని చెప్పాలి. వెళ్ళి ఆయన నిశ్చితార్థం చేసుకోవాలి. ఆడపిల్లని తీసుకెళ్ళమని ఎవడు చెప్పాడు? పక్కన కూర్చోబెట్టమని ఎవడు చెప్పాడు? దండలు మార్చుకోండి, ఉంగరాలు పెట్టుకోండి అని ఎవడు చెప్పాడు? వెడ్డింగ్ రింగ్ అన్న పాశ్చాత్య సంస్కృతి ఇక్కడికి దిగుమతి చేయమని ఎవడు చెప్పాడు? పిల్లల్ని పాడు చేయమని ఎవడు చెప్పాడు? బాధ్యత ఉంటే తల్లిదండ్రులది, పిల్లలది కాదు. కాబట్టి ఇప్పుడు మహానుభావుడు తన భార్యలని కూడా తీసుకెళ్ళలేదు. గమ్మత్తు ఏమిటో తెలుసా అండి? దశరథ మహారాజు గారి తొందర అలా ఉంటుంది. ఆయన ఒక నిర్ణయం తీసుకుంటే అంతే, వెళ్ళిపోతాడంతే. ఈ తొందరలో గమ్మత్తు మీకు ఎక్కడ కనపడుతుందో తెలుసా అండి? చెప్పకుండా చెప్తారు మహర్షి. భరతుడి మేనమామ యుధాజిత్ వచ్చి అన్నాడు, మా మేనల్ని చూద్దామని అయోధ్య వచ్చాను, మీరేదో పెళ్లి ఏర్పాట్ల కోసం ఇక్కడికి వచ్చారని తెలిసింది, చూద్దామని పరిగెత్తుకుంటూ ఇక్కడికి వచ్చాను లేండి అన్నాడు. అంటే పిల్లల మేనమామలకు కూడా చెప్పడం. సీతారామ కళ్యాణానికి నిజానికి ఎవరిని పిలవలేదు. పెద్దగా బంధువుల్ని పిలిచినట్టు సీతారామ కళ్యాణంలో కనపడదు. ఎందుకంటే చాలా ఆకస్మికంగా వెళ్ళిపోయాడు అంతే దశరథుడు. ఇక్ష్వాకు వంశంలో పత్నుల్ని తీసుకెళ్లరు పెళ్లికి, అందుకని కౌసల్య సుమిత్ర కైకేయి కూడా వెళ్ళలేదు.
ఇప్పుడు అందరూ వెళ్ళారు, కూర్చున్నారు. పురోహితుడైనటువంటి వశిష్ఠుడు ఇక్ష్వాకు వంశం గురించి చెప్తున్నాడు. తాంబూలాలు ఇచ్చుకునేటప్పుడు ఒకసారి ఆ వంశం గురించి చెప్పుకోవాలి. ఆడపిల్లలు మగపిల్ల. ఆయన తాతగారు ఆయనకి తెలియదు, ఆయన ముత్తాతగారు ఆయనకి తెలియదు, ఆయన ఏం చెప్తాడు? ఇంకా అసలు నీకు తెలిస్తే కదా నీ పెద్దల గురించి నువ్వు చెప్పడానికి. ఏమీ తెలియదు. ఏం తెలుసు అంటే ఉంగరాలు మార్చుకోవడం, తులం ఉంగరం పెట్టమా, తులమున్నర ఉంగరం పెట్టమా, పిల్ల పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ అయ్యమా, పిల్లాడి పేరు మీద ఫిక్స్డ్. అపనమ్మకం, ఎంత అపనమ్మకమో చెప్పలేను. నీ కూతురే ఇంటిది అయినప్పుడు దిక్కుమాల డిపాజిట్లు పేరు మార్పులు పనికొచ్చాయా అంటే అక్కడ కూడా అమంగళం, శంక, అనుమానం, ఇలా ఉంటాయి మనం చేసే కార్యాలు. నేను క్షమింపబడదను గాక. కాబట్టి వశిష్ఠ మహర్షి అంటున్నారు, అవ్యక్తమైన పరబ్రహ్మం నుండి బ్రహ్మదేవుడు పుట్టాడు. అతనికి శాశ్వతుడు, శాశ్వతుడికి మరీచి, అతనికి కాశ్యపుడు, వివస్వంతుడు, వైవస్వత మనువు, ఇక్ష్వాకు, ఇక్ష్వాకుకి కుక్షి, కుక్షికి వికుక్షి, వికుక్షికి బాణుడు, బాణుడికి అనరణ్యుడు, అనరణ్యుడికి పృథువు, పృథువికి త్రిశంకువు, త్రిశంకువుకి దుందుమారుడు, దుందుమారుడికి యువనాశ్వుడు, యువనాశ్వుని యొక్క కుమారుడు సుసంధి, సుసంధి కొడుకు ఆ ధ్రువసంధి, ధ్రువసంధికి ప్రసేనజిత్తు, ప్రసేనజిత్తుకి మళ్ళీ భరతుడు, భరతుడికి అసితుడు, అసితుడు ఇద్దరు భార్యలతోనూ మంత్రులతోనూ కూడా అరణ్యానికి వెళ్ళినప్పుడు ఆయన శరీరం విడిచిపెట్టేస్తే ఆయన భార్యలలో ఒక భార్య రెండవ భార్యకి సంతానం కలగకూడదు, తన కడుపే నిలబడాలని రెండవ భార్యకి విషం పెట్టేస్తే చమన మహర్షి ఆ విషంతో పిల్లవాడు పుట్టగలిగినటువంటి ప్రజ్ఞని కడుపులో ఉన్న బిడ్డకి ప్రకాశింపచేసి పుట్టేటట్టు అనుగ్రహించాడు. కడుపులో విషంతో పుట్టాడు కాబట్టి ఆ పిల్లవాడికి సగరుడని పేరు వచ్చింది. ఎక్కడ మహర్షి అనుగ్రహం ఉందో దాన్ని ప్రత్యేకం చెప్తారు వశిష్ఠ మహర్షి. కాబట్టి సగరుడు జన్మించాడు. అలా పుట్టినటువంటి సగరుడు, ఆ సగరుడికి అసమంజసుడు, అసమంజసుడికి అంశుమంతుడు, అంశుమంతుడికి దిలీపుడు, దిలీపుడికి భగీరథుడు, భగీరథునికి కాకుత్సుడు, కాకుత్సునికి రఘుమహారాజు, రఘుమహారాజుకి ప్రవృద్ధుడు, ప్రవృద్ధుడికి కల్మషపాదుడు. ఈ కల్మషపాదుడు అనేటటువంటి రాజు వశిష్ఠ మహర్షిని శపించబోయి చేతిలోకి నీళ్లు తీసుకున్నాడు. భార్య తప్పయ్య కులగురువుని శపించడం ఏమిటని చేతులు పట్టుకుంటే ఆ నీళ్లు ఆయన పాదముల మీద పడి కల్మషం అయ్యాయి కాబట్టి కల్మషపాదుడని పేరు. కాబట్టి కల్మషపాదుడు. అతని కుమారు శంఖనుడు, శంఖనుడికి సుదర్శనుడు, సుదర్శనుడికి అగ్నివర్ణుడు, అగ్నివర్ణుడికి శీఘ్రగుడు, శీఘ్రగుడికి మరువు, మరువుకి ప్రశుశ్రుకుడు, ఆయనకి అంబరీషుడు, అంబరీషుడికి నహుషుడు, నహుషుడికి యయాతి, యయాతికి నాభాగుడు, నాభాగుడికి అజుడు, అజుడికి దశరథుడు, దశరథుడికి రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు. ఇది వాళ్ళ వంశం. ఇంత గొప్పవాళ్ళు. అంటే ఆయన అన్నాడు మా వంశం కూడా చెప్తారు, మా పురోహితుడు శతానందుల వారు చెప్తారు వినండి అన్నారు. అంటే అది యువతల వంశం గురించి ఎంత ధారణలో ఉన్నారో చూడండి. వాళ్ళకేం రాగద్వేషాలు ఉండవు. ఉన్నవి లేనివి కల్పించి చెప్పడం, ఉన్నవి దాచడం ఉండదు. కాబట్టి ఇప్పుడు ఆయన అన్నాడు, శతానందుడు అన్నాడు, ఈ వంశానికి మూల పురుషుడు నిమి మహారాజు, ఆయనకి ఉదావసుడు, ఉదావసుడికి నందివర్ధనుడు, నందివర్ధనుడికి సుకేతుడు, సుకేతుడికి దేవరాతుడు, దేవరాతుడికి బృహద్రథుడు, బృహద్రుడికి మహావీరుడు, మహావీరుడికి సుధృతి, సుధృతికి దుష్టకేతువు, ఆయనకి హర్యశ్వుడు, ఆయనకి మరువు, ఆయనకి ప్రతింధకుడు, ఆయనకి కీర్తిరథుడు, ఆయనకి దేవమీఢుడు, ఆయనకి విభుధుడు, ఆయనకి మహీద్రకుడు, ఆయనకి స్వర్ణరోముడు, స్వర్ణరోముడికి హ్రస్వరోముడు, హ్రస్వరోముడికి జనకుడు, జనకుడి కూతురు సీత. ఇప్పుడు రేపొద్దున ప్రవర చెప్తారు కళ్యాణంలో. ఈ ఈ వరుస క్రమంలోనే చెప్తారు రేపొద్దున చెప్పేటప్పుడు. కాబట్టి ఆ సీతమ్మ తల్లినే జనక మహారాజు గారు రామచంద్రమూర్తికి ఇవ్వబోతున్నారు. అంటే జనకుడు అన్నాడు, నా కుమార్తె ఇంకొకటి ఉంది ఊర్మిళ, ఆమెని లక్ష్మణుడికి ఇస్తానన్నాడు. ఈలోగా విశ్వామిత్ర మహాముని జోక్యం చేసుకుని అన్నారు, ఇక్కడ వరకు వచ్చింది కాబట్టి నేను ఒక మాట చెప్తాను. ఈ జనక మహారాజు గారి యొక్క తమ్ముడు ఉన్నాడు కుశధ్వజుడు. ఈ కుశధ్వజుడికి ఇద్దరు బిడ్డలు ఉన్నారు, మాండవి, శృతకీర్తి. మాండవి, శృతకీర్తిని భరతుడికి శత్రుఘ్నుడికి ఇచ్చి వివాహం చేద్దామన్నారు. సరే, అంగీకరించారు. నాందీదేవతాహ్వానం, సమావర్తన కార్యక్రమం, 1,00,000 గోవుల్ని సమర్పించి దానం చేసి దశరథ మహారాజు గారు అత్యద్భుతంగా స్నాతక వ్రతాన్ని పూర్తి చేశాడు. స్నాతకము అన్న మాట వైదిక సంస్కృతిలోది, గుర్తుపెట్టుకోండి. విశ్వవిద్యాలయాలు స్నాతకోత్సవం చేస్తున్నాయంటారు. స్నాతకం అంటే ఏమిటో తెలుసా అండి? గురువు గారు నిర్ణయించాలి స్నాతకంలో వీడు గృహస్థాశ్రమానికి పనికొస్తాడా పనికిరాడా అని. అందుకని చెప్తారు, ఒరే నాయనా నువ్వు ఆశ్రమం మారి ఎందుకు ఎడుతున్నావో తెలుసా? సత్యం బ్రూయాత్, ప్రియం బ్రూయాత్. నువ్వు ఎప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడు, సత్యమే మాట్లాడు. శ్రద్ధయా దేయం, ఏదైనా ఇచ్చేటప్పుడు శ్రద్ధగా అశ్రద్ధగా ఇవ్వకు. తల్లిని గౌరవించు, తండ్రిని గౌరవించు, అతిథుల్ని గౌరవించు. ఇన్ని మాటలు గురువుగారు చెప్తే అన్నిటికీ అంగీకరించిన తర్వాత ఇతనికి నువ్వు పిల్లని ఇవ్వచ్చని చెప్తారు గురువుగారు. అది స్నాతకోత్సవం. పట్టభద్రుడైనట్టే స్నాతకోత్సవంలో పెళ్లి కొడుకు గృహస్థాశ్రమంలోకి వెళ్ళడానికి యోగ్యత గురువుగారి చేత ప్రకటింపబడుతుంది.
ఇప్పుడు ఈ స్నాతకోత్సవం అంతా పూర్తయింది. కళ్యాణోత్సవానికి వివాహానికి రమ్మని జనక మహారాజు గారు కబురు చేశారు. దశరథ మహారాజు గారు తన కుమారుల్ని తీసుకుని వివాహ మంటపంలోకి ప్రవేశించాడు. వేదిక మీద చక్కగా బంగారు కలశలు పెట్టారు, పాలికలు పెట్టారు, వాటిలో లాజలు పేలాలు పోశారు, అందులో అక్షతారోపణం చేశారు. మొలకలన్నీ కూడా చక్కగా అందులో ఆ మట్టి పోసి ఆ మట్టిలో నవధాన్యాలు వేసి అన్ని పూజా ద్రవ్యాలని కూడా మంగళప్రదమైనటువంటి ద్రవ్యాలు అవన్నీ పేలాలు మొదలైనటువంటివి పరమమంగళ ద్రవ్యాలు. మేము ఏదైనా పెద్ద ఉత్సవం చేస్తే కాకినాడ పట్టణంలో ఊరిరిగింపులో ముందు కన్యలందరూ కూడా పేలాలు జల్లుతూ వెళ్తారు. పేలాలు జల్లితే దేవతలు వస్తారు, మరవరాలు జల్లితే ప్రేతాలు వస్తాయి. అందుకే శవాన్ని తీసుకెడితే మరవరాలు జల్లుతారు. ఇంట్లో మరవరాలు పెట్టరు పిల్లలకు. అందుకే ఎందుకురా కింద మీద పోస్తావు, పేలాలు తినంటారు. పేలాలు ఎప్పుడు యజ్ఞయాగాది క్రతువులలో దేవతల యొక్క అనుగ్రహానికి వాడబడతాయి. అవి మంగళద్రవ్యాలు. అవి వేదిక మీద ఎప్పుడు ముందే పెళ్లికి సిద్ధంగా పెట్టుంచాలి. అవి ఉంటే చాలు మంగళప్రదం. కొన్ని ద్రవ్యాలకు ఆ శక్తి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు సిద్ధంగా ఉన్నారు. సీతమ్మ తల్లి అగ్నిహోత్రానికి అటు కూర్చుంది, రామచంద్రమూర్తి ఇటు కూర్చున్నారు. జనక మహారాజు గారు వచ్చారు, సీతమ్మ తల్లి చెయ్యి పట్టుకున్నారు. తత సీతాం సమానీయ సర్వాభరణ భూషితాం సమక్షమగ్నే సంస్థాప్య రాఘవాభిముఖే తదా అబ్రవీ జనకో రాజా కౌసల్యానందవర్ధనం. రాముణ్ణి చూసి అన్నారు, ఇయం సీత మమ సుత సహధర్మచరీతమ ప్రతీచ్య చైనాం భద్రం తే పాణిం గృహీష్వ పాణిన పతివ్రత మహాభాగా ఛాయైవానుగతా తదా ఇత్యుక్త్వా ప్రాక్షిపద్రాజ మంత్రపూత జలం తదా సాధు సాధ్వితి దేవానాం ఋషీణాం వదతాం తదా దేవదుందుభి నిర్ఘోష పుష్పవర్షో మహానభూత్ ఏవం దత్వా తదా సీతాం మంత్రోదక పురస్కృతాం అబ్రవీత్ జనకో రాజా హర్షేణాభిపరిప్లుత. ఆయన సీతమ్మ తల్లి చెయ్యి పట్టుకుని, ఇయం సీత, ఈమె సీత, మమ సుత, ఎంత సంతోషమో, నా కూతురు, మమ సుత సహధర్మచరీతవా, ఎందుకు ఇస్తున్నానో తెలుసా, ధర్మంలో నిన్ను అనుసరించి ఉంటుంది. పతివ్రత, ఈమె వివాహమునకు పూర్వము చేసిన నోములన్నీ మంచి భర్త కోసం, వివాహం తర్వాత చేసే వ్రతాలన్నీ నీ యొక్క అభ్యున్నతి కోసం. పతివ్రత మహాభాగా ఛాయేవానుగతా సదా, నీడ అనుసరించినట్టు నిన్ను అనుసరిస్తుంది. అటువంటి పిల్లని నీకు ఇస్తున్నానని చెప్పి రామచంద్రమూర్తి చేతిలో సీతమ్మ తల్లి చెయ్యి పెట్టి, ఆ పాణిగ్రహణం వాళ్ళకి సుముహూర్తం కాబట్టి ఆ సుముహూర్త సమయానికి పాణిగ్రహణం చేయించారు. దేవదుందుబులు మోగాయి, పుష్పవృష్టి కురిసింది. ఆ తర్వాత లక్ష్మణాగచ్చ భద్రంతే ఊర్మిళాముజ్జితామ్మయ ఉచ్చి ప్రతి ఇచ్చ పాణిం గృహ్ణీష్వా మా భూత్కాలస్య పర్యయ. లక్ష్మణ రా అని చెప్పి లక్ష్మణుడి కూడా ఆ లక్ష్మణుడి చెయ్యి పట్టుకుని ఊర్మిళ యొక్క చెయ్యి లక్ష్మణుడి యొక్క చేతిలో పెట్టారు. తర్వాత తమేవ ముక్త్వా జనకో భరతం చాభ్యభాషత గృహాన పాణిం మాండవ్యా పాణినా రఘునందన. మాండవి యొక్క చేతిని భరతుడి యొక్క చేతిలో పెట్టారు. శత్రుఘ్నంచాపి ధర్మాత్మా బ్రవీజ్జనకేశ్వర శృతకీర్త్యా మహాబాహో పాణిం గృహ్ణీష్వ పాణిన. శత్రుఘ్నుడి యొక్క చేతిలో శృతకీర్తి యొక్క చెయ్యి పెట్టారు. నలుగురు అన్నదమ్ములకి వివాహాలు పూర్తయ్యాయి. చాలా సంతోషంగా ఆ రాత్రి సీతారామ కళ్యాణం పూర్తయిపోయింది. మరునాటి ఉదయం విశ్వామిత్ర మహర్షి వచ్చి వాళ్ళకి అక్షతలు వేసి ఆశీర్వచనం చేసి, నేను ఉత్తర దిక్కుగా కౌశికీ నది దగ్గరికి వెళ్ళిపోతున్నానని బయలుదేరిపోయాడు. బయలుదేరి మహానుభావుడైనటువంటి దశరథుడు కుమారుడితోటి కోడళ్లతోటి వశిష్ఠాది మహర్షులతోటి సంతోషంగా బయలుదేరితే దుశ్శకునాలు కనపడ్డాయి. పెద్ద గాలి లేచింది, చెట్లు పడిపోతున్నాయి, పక్షులు కోలాహలం చెందుతున్నాయి. ఎందుకు ఇలా జరుగుతోందంటే వశిష్ఠ మహర్షి అన్నారు, భయం లేదు, దుర్నిమిత్తములను బట్టి గమనిస్తే ఏదో పెద్ద ఉపద్రవం వచ్చినట్టుగా వస్తుంది, కానీ వచ్చి తప్పిపోతుంది, సంతోషంగా ఉంటామన్నారు. ఇంతలోకే రుద్ర తేజస్సుతో సమానమైన తేజస్సుతో పరశురాముడు కనబడ్డాడు. దదర్శ భీమసంకాసం జటామండలధారిణం భార్గవం జామదగ్నం తం రాజరాజ విమర్దినం కైలాసమివ దుర్ధర్షం కాలగ్నిమివ దుస్సహం జలం తమివ తేజోభిః దుర్నిరీక్షం పృథగ్జనైః స్కంధే చాపజ్య వరుషం ధనుర్విద్యుద్గణోపమం ప్రఘృష్య శరముఖ్యంచ త్రిపురఘ్నం యదాశివం. త్రిపురములను కాల్చినటువంటి పరమశివుడు ఎటువంటి తేజస్సుతో ఉంటాడో అటువంటి తేజస్సుతో ఆ గండ్రగొడ్డలని చేత్తో పట్టుకుని, విష్ణుచాపాన్ని ఒక చేత్తో పట్టుకుని పరశురాముడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై లోకంలో రెండే ధనస్సులున్నాయి, శివధనస్సు విష్ణుధనస్సు. మహానుభావుడైనటువంటి విశ్వకర్మ నిర్మించి శివకేశవులకు ఇచ్చాడు. శివకేశవులకు ఇచ్చాడన్నప్పుడు మీరు జ్ఞాపకం పెట్టుకోండి, అది లోకరక్షణ కొరకు రెండు రూపములుగా ఈశ్వర స్వరూపము ప్రకాశించి ఇవ్వబడుతుంది తప్ప నిజంగా భేదాలుంటాయన్న భావాన్ని మీరు ఎప్పుడూ హృదయంలో పెట్టుకోకూడదు. కాబట్టి దేవతలకి ఒకనాడు ఒక ముచ్చట వచ్చింది, శివకేశవుల మధ్యలో యుద్ధం జరిగితే ఎవరు గెలుస్తారు అని. శివకేశవుల మధ్యలో యుద్ధం జరగడానికి నా రెండు చేతులు కొట్టుకోవడం ఎటువంటిదో అట్లా ఉంటుంది అది. కాబట్టి కానీ ముచ్చట తీర్చాలి అంటే ఏం చేస్తారు,
నాన్నగారు బాబయ్య ఇద్దరు కాసేపు పిల్లాన్ని ఆనందింపజేయడానికి ఇద్దరు సరదాగా కుస్తీ పట్లు పడితే ఎలా ఉంటుందో అలా కుస్తీ పట్లు పట్టారు. కానీ భవిష్యత్ దర్శనం కలిగిన వారు కాబట్టి ఈ ధనస్సుతో ఒక పనుంది కాబట్టి విష్ణు ధనస్సుని రుచీకుడి దగ్గర పెట్టారు, శివధనస్సుని జనక మహారాజు గారి దగ్గరికి వచ్చేట్టు చేశారు. దానివల్ల సీతారామ కళ్యాణం శివధనస్సు వల్ల జరుగుతుంది, రావణ సంహారం విష్ణు ధనస్సు వల్ల జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు విష్ణు ధనస్సుని తీసుకొచ్చి ఇచ్చేయాలి, ఎందుకంటే రామావతారం వచ్చేసింది. ఇప్పుడు ప్రయోజనం నెరవేరిపోవాలి. పరశురాముడు వచ్చాడు, ఇప్పుడు నువ్వు శివధనస్సుని భిన్నం చేశావని తెలిసింది, ఏది ఈ విష్ణు ధనస్సుని స్వీకరించి చూద్దాం, దీన్ని కూడా తీసుకుని బాణాన్ని ఎక్కుపెట్టగలవా, ఎక్కుపెడితే నీతో ద్వంద్వయుద్ధం చేస్తానన్నాడు. అంటే రాముడికి కోపం వచ్చింది. ఎందుకో తెలుసా, నీవు చెప్పినటువంటి మాటలు ఆదరింపబడవలసినటువంటి మాటలుగా ఉన్నాయి పరశురామ. నువ్వు ఒక మాట చెప్పావు, నీ తండ్రి జమదగ్ని మహర్షిని కార్తవీర్యార్జునుడు సంహరించినప్పుడు కార్తవీర్యార్జునుడిని నువ్వు సంహరించి తండ్రి యొక్క రుణాన్ని తీర్చుకున్నాను, క్షత్రియుల్ని 21 మాటలు భూమండలం అంతా పర్యటించి సంహరించానంటున్నావు, ఓడించానంటున్నావు. ఆ తర్వాత భూమినంతటినీ కశ్యప ప్రజాపతికి దానం చేసేసావు. దానం చేసి నువ్వు ఉండడానికి చోటు లేదు కాబట్టి మహేంద్రగిరి మీద నివసిస్తున్నావు. నువ్వు సంపాదించిన అక్షయమైన పుణ్యలోకాలు ఉన్నాయి, కానీ నేను చేతకాని వాడినన్నట్టు మాట్లాడుతున్నావు. నేను విష్ణుధనస్సుని స్వీకరిస్తున్నానని స్వీకరించి బాణాన్ని ఎక్కువ పెట్టాడు. కోపం ఎందుకో తెలుసా అండి, ఎక్కువ పెడితే ఇంకా బాణం పోదు. రామచంద్రమూర్తి ఎక్కువ పెడితే వేయవలసింది. ఎవరి మీద వేయమంటావు ఇప్పుడు ఆ బాణం చెప్పు? తెలుసుకున్నాడు మహానుభావుడు పరశురాముడు. ఓ అవతార పరిసమాప్తి అంటే అవతారము తిరగవలసిన ప్రయోజనం లేదు, ఇంకా వచ్చేసింది రామావతారం. వైష్ణవీ శక్తి విష్ణువులోకి వెళ్ళిపోవాలి, రాముడిలోకి వెళ్ళిపోవాలి. విష్ణు చాపం రాముడి చేతిలోకి వెళ్ళిపోవాలి. శివధనస్సు మిషగా సీతమ్మ రాముడి పక్కకు వచ్చేసింది, మాయాస్వరూపం పరబ్రహ్మమును ఆవహించింది, ఆయన చెప్పు చేతల్లోకి వచ్చేసింది. ఇప్పుడు మాయాస్వరూపం వచ్చింది, వైష్ణవీ శక్తి ఆవాహనం పూర్తవ్వాలి. కాబట్టి విష్ణుధనస్సు వెళ్ళిపోవాలి. కాబట్టి నేను ఆర్జించిన పుణ్యలోకములను కొట్టేయి, గమనశక్తి లేకపోతే నేను వెళ్ళలేను మహేంద్రగిరికి, కాబట్టి లోకాల్ని కొట్టేయమన్నాడు. ఆ బాణంతో అక్షయ పుణ్యలోకాల్ని కొట్టేశాడు పరశురాముడు సంపాదించినవి రామచంద్రమూర్తి. ఆయన ఒక్క అడుగులో మహేంద్రగిరి పర్వతం మీదకి వెళ్ళిపోయాడు. రామా నువ్వు ఎవరో నాకు అర్థమైంది అన్నారు. అది అసలు రామ పరశురాములు కలుసుకోవడంలో వాల్మీకి హృదయం అది, అందుకోసం తీసుకొచ్చారు ఆ ఘట్టాన్ని. ఇప్పుడు విష్ణు చాపం కూడా ఆయనకు అందిందంటే విశ్వామిత్రుడి యొక్క హృదయం పూర్తయిపోయింది. లోకానికి రాముడు ఎలా అందాలనుకున్నాడో అలా అందించేశాడు విశ్వామిత్రుడు. అందుకే ఉత్తర దిక్కుకి వెళ్ళిపోయాడు. నువ్వు నాకు విశ్వామిత్రుడి వైపు సంబంధీకుడివి, ఆయన చెల్లెలైనటువంటి సత్యవతీదేవి యొక్క కుమారుడు కాబట్టి నీ జోలికి నేను బాణం వేయట్లేదని చెప్పాడు. అయిపోయింది, వెళ్ళిపోయారు. దశరథ మహారాజు గారు సంతోషించాడు, ససైన్యంగా అయోధ్యాపట్టణాన్ని చేరుకున్నారు. భరత శత్రుఘ్నుల్ని తీసుకుని మేనమామ అయినటువంటి యుధాజిత్తు తన రాజ్యానికి తీసుకెళ్ళిపోయాడు. ఉన్నటువంటి రామలక్ష్మణులు, సీతమ్మ, ఊర్మిళ గురువుల్ని, మామగారిని, అత్తగారిని ఎలా సేవించాలో అలా సేవిస్తూ చక్కగా సంతోషంగా ఉన్నారు. రామచంద్రమూర్తి తనకిచ్చినటువంటి పరశురాముడు ఇచ్చినటువంటి విష్ణుధనస్సుని వరుణుని దగ్గర న్యాసంగా ఉంచాడు. అవసరం వచ్చినప్పుడు తీసుకుంటారని ఆయన దగ్గర ఉంచాడు. శుశ్రూషమాణాః పితరం వర్తయంతి నరసభాః కాలేతు నీతిజ్ఞాః తోషయంతో గురుంగుణైః. గురువుల్ని పెద్దల్ని ఎలా సేవించాలో చక్కగా అలా సేవిస్తున్నారు. వచ్చిన కోడళ్ళు ప్రతిరోజు పూజామందిరాన్ని గంధ పుష్ప అక్షతలతో ఆరాధన చేస్తున్నారు. బ్రాహ్మణులకు చేయవలసినటువంటి దానాలు చేస్తున్నారు. అందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు. ప్రియాతు సీతారామస్య దారాహ పితృకృతా ఇతి గుణాద్రూప గుణాఛాపి ప్రీతిర్భూయోభ్యవర్ధత. నాకు మా తండ్రి గారు నిర్ణయం చేసి తీసుకొచ్చిన సంబంధం, నాకు ఎటువంటి పిల్ల భార్యగా ఉండాలో మా తండ్రికి తెలుసు కాబట్టి నాకు తెచ్చాడు, కాబట్టి సీతమ్మ నాకు తగినది అన్న భావనతో రాముడు సీతమ్మ యందు ప్రీతితో జీవనాన్ని మొదలు పెడితే, సీతమ్మ తల్లి తన గుణముల చేత రామచంద్రమూర్తికి తన యందున్న అనురక్తిని ద్విగుణీకృతం చేసుకుందిట. ఇద్దరి యొక్క స్థితి ఎలా ఉందంటే, తస్యాశ్చ భర్తాద్విగుణం హృదయే పరివర్తతే అంతర్జాతమపి వ్యక్తం ఆఖ్యాతి హృదయం హృదా తస్య భూయో విశేషేణ మైథిలీ జనకాత్మజ దేవతాభి సమారూపే సీతా శ్రీదివరూపిణి. ఎంత అద్భుతమైన మాట చూడండి. సీతమ్మ తల్లి రాముడికి తగినది అని దశరథుడు తీసుకొచ్చాడు కాబట్టి రాముడికి ప్రీతి. మరి సీతమ్మకి రాముడి మీద ప్రీతి ఎందుకు? రాముడు నా భర్త అందుకే ప్రీతి. ఇది సనాతన ధర్మంలో ఉన్న గొప్పతనం. ఇవాళ తాళి కడితే రేపు అమెరికా వెళ్ళిపోతుంది ఆయనతో, ఏం తెలిసి వెళ్ళిపోయింది, ఎవరున్నారు రక్షకులని వెళ్ళిపోయింది.
అక్కడ ఎవరున్నారని అతన్ని నమ్మి వెళ్ళిపోయింది. అంటే ఈ దేశంలో జీవనాడి ఎక్కడుందంటే భర్తయే సమస్తం అని నమ్ముతారు. 1,000,000 మంది గౌరవం ఉన్నా భర్త ఆదరణ లేకపోతే రాత్రింబవళ్ళు ఏడుస్తుంది ఆడది. లోకమంతా తనని నిందించినా భర్త ఆదరణ లభిస్తే చాలు ఆనందాన్ని పొందుతుంది. సీతారాములంటే ఎలా బతికారంటే సీతమ్మ హృదయాన్ని రాముడు తెలుసుకున్నట్ట, రాముడి హృదయాన్ని సీతమ్మ తెలుసుకుందిట. రాముడు నోరు విప్పి చెప్పక్కర్లేదు. వాళ్ళ వైవాహిక జీవితం ఎలా గడిచిందంటే రాను రాను ఒకరి హృదయం మీద ఒకరు ఎంత అధికారం సంపాదించుకున్నారంటే సీత అనేటప్పటికీ తెస్తున్నాను ఉత్తరీయం అనాలి ఆవిడ. అంటే ఆయన ఉత్తరీయం మర్చిపోయి బయలుదేరతాడు అని ఆవిడికి తెలిసి ఉండాలి. నాథ అని ఆవిడంటే తప్పకుండా ఇవాళ ఉపవాసం చేద్దాం మనం అని రాముడు అంటాడు. అంటే నోరు విప్పి చెప్పక్కర్లేదు, హృదయములు మాట్లాడుకుంటాయి. అంతగా అనుగమించారు ఒకరినొకరు. ఇద్దరి హృదయములు మార్పిడి జరిగాయి. ఈవిడ మనసు ఆయన దగ్గర, ఆవిడ మనసు ఈయన దగ్గర, ఒకరి మనసులు ఒకరి దగ్గర లేవు. ఇది సనాతన ధర్మంలో వివాహమునకు పరాకాష్ట. అందుకని సుముహూర్తం అంటే దృష్టియే, చూడడమే. నిజానికి సుముహూర్తం జీలకర్ర బెల్లం కాదు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. జీలకర్ర బెల్లం సుముహూర్తం అని వేదమంత్రం చెప్పట్లేదు. చూడడమే సుముహూర్తం. ఏం శర్మగారు? చూడడమే. నేను ఏ సమయంలో ఈ శుభముహూర్తంలో చూశానో అది శుభముహూర్తమగుగాక అని అడుగుతాడు పెళ్లి కొడుకు. అడిగితే ఇది సుముహూర్తోస్తు, ఇదే సుముహూర్తం అని సభలో ఉన్న వాళ్ళందరూ అక్షతలేస్తారు. ఒకరి కన్నులలోకి ఒకరు చూసుకోవడం. ఈమెను నేను చూసిన ఈ క్షణం నాకు ఐశ్వర్యప్రదమై నా ఇంటి వారిని పశువుల్ని రక్షించుగాక అని వరుడు అడుగుతాడు. ఏదా మంత్రం ఒక్కసారి చెప్పండి. త్రిపదే 2 కాళ్ళున్నవి 4 కాళ్ళున్నవి ఈమెను నేను చూసిన సుముహూర్తమునందు సుముహూర్తమై వర్ధిల్లుగాక. ఒకరినొకరు చూసుకోవడం సుముహూర్తం. అందుకని తెరడ్డు పెడతాం దాని మీద. అందుకే పసుపుతో స్వస్తిక్ తప్ప ఇంకా ఏమీ వెయ్యకూడదు అని శాస్త్రం. అంతేగాని తొంగి తొంగి చూడ మాకు చందమామ పిచ్చరాతలు అవి దాని మీద రాయకూడదు. శచీ పూజ చేస్తారు పెద్దలు అక్కడ. తెర ఒక్కటే పట్టి స్వస్తిక్ మార్క్ ఒక్కటే పెట్టాలి దాని మీద. తెర దించి చూస్తారు, తెర ఎత్తి చూడకూడదు. నేత్ర దృష్టి ప్రసారం తర్వాత ఒకరి మనసులు ఒకరితో కలవాలని జీలకర్ర బెల్లం పెట్టుకుంటారు మూర్ధన్య స్థానంలో. జీలకర్ర మంగళద్రవ్యం, బెల్లానికి నిలవదోషం లేదు. రెండూ కలిపి నూరితే ధనాత్మక విద్యుత్తు పుడుతుంది. ఒకరి మూర్ధన్య స్థానం మీద ఒకరు పెట్టుకుంటే ఒకరి కొరకొకరు బతుకుతారు. ఇవాల్టి వరకు ఆ పిల్లకి పచ్చి పులుసులో వెల్లుల్లిపాయ వేస్తే ఇష్టం. వారం పోగానే అన్నదమ్ముడు ఇంటికి వచ్చి వంటింట్లోకి వెళ్ళి అదేమిటో వంకాయ పచ్చి పులుసు చేసావు, చెల్లి వెల్లుల్లిపాయలు వేసుకోలేదే అంటే మీ బావగారు తినర్రా అంటుంది. కలిసి తిరగగలిగినటువంటి ఆయన కోసం ఆమె, ఆమె కోసం ఆయన. ఇది రావడానికి జీలకర్ర బెల్లం. ఇద్దరు విడివిడిగా ఉండడం ఉండదు. అందుకే మనం దంపతుల మధ్యలోంచి నడవను కూడా నడవం. ఇది ఆర్షధర్మం యొక్క మూలాలు అక్కడ ఉన్నాయి. శ్రీరామాయణంలో రామచంద్రమూర్తి నరుడిగా వచ్చాడు. అందుకే సీతారామ కళ్యాణం తర్వాత వాళ్ళిద్దరి యొక్క మనస్సులు ఏకీకృతమయ్యాయి. అంత గొప్పగా సీతారాములు సంతోషంగా హాయిగా జీవిస్తూ ఎన్నో ఋతువులలో ఆనందమును అనుభవించి ఉన్నారు అన్న మంగళమైనటువంటి వాక్కు దగ్గర అబ్బో దగ్గరగా 3 గంటలు మాట్లాడినట్టు. కాబట్టి నేటి ప్రసంగాన్ని ఇక్కడితో పూర్తి చేస్తాను. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితమవిహితం వా సర్వమేత్తక్షమస్వ శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర బ్రహ్మార్పణమస్తు. స్వస్తి.